హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నామములో మరొకసారి మందిరంలో ఉన్న మీ అందరికీ, జూములో ఉన్న ప్రియ బిడ్డలందరికీ, లైవ్ ద్వారా చూస్తున్న బిడ్డలకు కూడా ప్రత్యేకమైన వందనాలమ్మా. ప్రభుకి స్తోత్రం. ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుదాం. ఈ యొక్క సెప్టెంబర్ నెల దేవుడిచ్చిన మాటలను బట్టి గత నెల ఆగస్టు నెల నా కుమారుడా ఏమి సంపాదించమన్నాడు? జ్ఞానము సంపాదించాలి. అప్పుడు తండ్రి హృదయాన్ని అప్పుడు మనల్ని ఎవరైతే నిందిస్తారో, ఎవరైతే మనల్ని అవమానపరుస్తారో, ఎక్కడైతే మనల్ని చులకనగా చిన్న చూపు చూస్తారో అక్కడ నేను ధైర్యంగా మాట్లాడుతాను. దేవునికి స్తోత్ర. పిల్లలు, చదువుకుంటున్న వారు, విద్యావంతులైన వారు గమనించవలసింది ఏంటంటే బాగా చదవాలి. మా కాలంలో చదవమని చెప్పేవారు, ఇంతగా బలపరిచి ప్రోత్సహించే వ్యక్తులు కానీ మాకు లేరు. అయినప్పటికీ ఏదో దేవుని కృపలో చదివే భాగ్యాన్ని ఇచ్చాడు. తండ్రికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు తల్లిదండ్రులుగా సలహా చెప్తున్నాను. తండ్రులుగా మీ పిల్లల విషయంలో మీరు చాలా శ్రద్ధాభక్తులు కలిగి బాగా దైవ జ్ఞానమును, దైవ భక్తిని, బాగా విద్యావంతులుగా బిడ్డలను బాగా చదువుకునేవారిగా, బాగా ఒక డాక్టర్సు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్సు, మంచి మంచి లాయర్సు దైవ భక్తిలో పెంచుతూ వారిని విద్యలో ముందుకు నడిపించండి. ఏదో 10వ తరగతికి, ఏదో ఇంటర్మీడియట్కి, ఏదో డిగ్రీ చదివి ముగించేసే వాళ్ళు అనొద్దు. మీ పిల్లలను ఒక ఉన్నతమైన పీజీగా, ఒక ఎంఎస్, ఒక ఎంకామ్, ఒక ఎంటెక్, లేకపోతే చక్కని ఎంబీఏలు, ఎంసీఏలు, బాగా ఐపీఎస్లు, ఐఏఎస్లుగా, మంచి మంచి ఇంజనీర్స్గా మీ పిల్లలను చదివిపించే బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలి. హల్లెలూయా. అది మీ బాధ్యత. అది మిమ్మల్ని బలపరుస్తున్న స్కూళ్ళు తెలియకపోతే, కాలేజెస్ తెలియకపోతే, యూనివర్సిటీస్ తెలియకపోతే ప్రార్థన చేద్దాం. దేవుడు మనకు అన్ని తెలియపరుస్తాడు. కాబట్టి ఇవన్నిటిని మీ పిల్లలను బాగా ఎంకరేజ్ చేయండి. బిడ్డలను బాగా బలపరచండి. విద్యావంతులుగా దైవ జ్ఞానముతో బిడ్డలో ఎక్కువగా ప్రభువులో ఎదుగుదురుగాక. అదే క్రమంలో అక్షయ్ను కూడా మీరు అటువంటి విద్యావంతులుగానే గొప్ప జ్ఞానవంతులుగా ఆ బిడ్డలనిద్దరూ పెంచుదురుగాక. దేవునికి స్తోత్రం. జూమ్లో ఉన్న బిడ్డలే కానీ, లైవ్ ద్వారా చూస్తున్న వారు కానివ్వండి, మందిరంలో ఉన్న బిడ్డల తల్లిదండ్రులు కానివ్వండి, మీ పిల్లల్ని ఎక్కువగా చదివిపించండి. ఏదో 10వ తరగతి చదివిపించి, ఏదో ఇంటర్మీడియట్ చదివిపించి, డిగ్రీ కాదు, మినిమం పీజీ లెవెల్లో నీ పిల్లలను చదివిపించండి. నాకు కోరుకుంది, ఎవరైనా మన సంఘంలో పిహెచ్డి వరకు చదవాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిహెచ్డి రెఫరెన్స్ కూడా దేవుడు మనకు ఒక 3 ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మీరు చదవాలనుకుంటే కాబట్టి బాగా చదవాలి. విద్యావంతులుగా దేవుని సన్నిధిలో మంచిగా బాగా మీ పిల్లలను చదివిపించండి. ఇక చాలని పెళ్లి చేయబాకండి. పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కూడా చదువుకున్నారు. ఆనందాన్ని బట్టి దేవునికి మహిమ. అగో లా చదివిపించింది తన భార్యను. పెళ్ళైనాక లా చేసింది ఆమె. తండ్రికి మహిమ. కాబట్టి పిల్లలైనా, తల్లులైనా, భార్యలైనా, భర్తలైనా మీరు చదివిపించండి బాగా. ఇక చాలేరా శ్రీకాంత్ అని పెళ్లి చేయబాక అంటనే. దేవునికి స్తోత్రం. మహిమ కలుగునుగాక. మంచిది. దేవుని బిడ్డలారా, ప్రభు వాక్యాన్ని చదువుదాం. ఆ సెప్టెంబర్ యొక్క ఆ భాగ్యాన్ని బట్టి ఏమన్నా బాలు సాక్ష్యం చెప్పేటట్టున్నాడా? ఏం లేదు కదా బాలు? ఏం లేదు కదా? లేదు. నా కన్ను సరిగా మీకు దూరం వాళ్ళు కనపడదు.
చెవులు సరిగా వినబడట్లేదు. నా పరిస్థితి ఎట్లుందంటే ముళ్ళ మీద కూర్చున్నట్లుగా, నిప్పు కణాల మీద కూర్చున్నట్టుగా ఉంది. నేను కూర్చున్నట్టు కనిపిస్తున్న నా కాళ్ళు సాపుకొని ఉన్నా. కాబట్టి ఎవరికి అనుకూలత లేవు ఎడ కూర్చోటానికి. అది రాజేష్ బ్రదర్ అట్లా చూస్తున్నాడు. ఇందాకే అంతవరకు లేవాలి. పాల్బాబు వచ్చి, ఏంటి డాడీ నువ్వు అసలు లేగు అంటున్నా. ఆయన ఎందుకు లేపుతున్నాడో కూడా తెలియలేదు. పాస్టర్ గారు కానీ వ్యాన్స్లని కానీ ఆ పరిస్థితిలో స్నానం చేసి వచ్చాను. ఆయన ముళ్ళ కంచె మీద కూర్చున్నట్టు కూర్చున్నాను. రాత్రి పడుకున్నానే, ఈరోజు సాయంత్రం 7:30 వరకు కూడా అంత తెలివి లేకుండా సుమా, మేరమ్మ, దివ్య కూడా వచ్చినప్పటికి ఇంకా లేవలే, పడుకొని ఉన్నట్టున్నాను, నాకు గుర్తులేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా ప్రభువుని స్తుతించటమే. రాత్రి 2 గంటలకు పడుకున్నాం మేము, మిడ్నైట్. 2 దాటిందా? 2 దాటిపోయింది. 6:30 వరకు అసలు 2 సార్లు, ఒకసారేమో టీ ఇచ్చింది అమ్మగారు, మరలా అడిగితే డికాషన్ ఇచ్చింది, పాలు లేవు అయితే. నా పరిస్థితి అట్లుంది. అయినా కానీ దేవుని వాక్యాన్ని బోధించవలసిన బాధ్యత. ఈ నెలంతా ప్రభువు మిమ్మల్ని ఏ రీతిగా కాపాడుతాడో, ఏ రీతిగా మన కుటుంబాలను దీవిస్తాడో దాని గురించిన వాగ్దానాన్ని మీకు తెలియపరచాలండి. మీరు ఒకటి గమనించండి, 2 గంటలకు పడుకున్న వ్యక్తి 6:30 వరకు సోయి లేకుండా ఉన్నాను నేను ఈరోజు. అంతమందితో ఫోన్లు అట్లనే కాదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏదేమైనా తండ్రి సన్నిధిలోనికి రండి. మీరు రండి. ప్రభు గొప్ప దేవుడు, ఆయన మంచివాడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు. కాబట్టి క్రైస్తవ జీవితం, ఒక భక్తుడు అంటాడు, క్రీస్తు కొరకు చనిపోవటం ఈజీ అంట, క్రీస్తు కొరకు బతకటం చాలా కష్టం అంట. క్రీస్తు కొరకు చనిపోవటము ఈజీ, చనిపోవటం ఈజీ, కానీ బ్రతకటం మాత్రం దినదినము చనిపోవచ్చున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను, దినదినము చనిపోవచ్చున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను, యేసు గొర్రె పిల్లను నేను, బతుకుతే బడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను, బతుకుతే పడిన గొర్రె పిల్లను. క్రీస్తు కొరకు చనిపోవటం ఈజీ, క్రీస్తు కొరకు బ్రతకటం కష్టం. దినదినము బ్రతకాలి. చచ్చిపోతే ఒక్కసారి చంపేది అయిపోద్ది పానం, ఒక అరగంట గంట సేపు లేదా కొన్ని నిమిషాల్లో ఖతం అయిపోతుంది. కానీ బ్రతకటం అనేది క్రైస్తవునికి దినదినము చనిపోతూ బ్రతుకుతాం.
కాబట్టి దేవుని బిడ్డలారా 12 కూడా అయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు కొరకు చనిపోవటం సులువు, క్రీస్తు కొరకు బ్రతకటం కష్టం. కుటుంబాలైనా, సంఘమైనా, సేవకులైనా, ఆత్మీయులైన ఎవరైనా సరే క్రీస్తు కొరకు బ్రతకటము చాలా కష్టం. ఈ సమాజంలో చనిపోవటం ఈజీ, చనిపోవటం ఈజీ. కాబట్టి ప్రభు సన్నిధిలో ఎలాగున్నా వచ్చాడు, పడుకోండి, కూర్చోండి, ముళ్ళ మీద నిప్పుల మీద కాలు పెట్టినట్టుగానే ఉంది ఈరోజు కాళ్ళు. అయితే ఏదేమైనా ప్రభు మంచివాడు, ప్రభు మంచి. అనుభవించాలి, కొన్ని మనం అనుభవించాలి ఖచ్చితంగా. అప్పుడే నీ విశ్వాసము, అప్పుడే నా విశ్వాసము, అప్పుడే మన భక్తి జీవితం అనేది తెలుసుకుంటారు, సమాజం గుర్తిస్తుంది. శ్రమలు వచ్చిన వెంటనే, కష్టాలు వచ్చిన వెంటనే, నిద్ర వచ్చిన వెంటనే పడుకోకూడదు, దాన్ని కంట్రోల్ చేయాలి ఆల్ నైట్ ప్రేయర్కి. అదే భక్తి జీవితం అంటే. వస్తాయి, అందరికీ వచ్చేస్తాయి. మీరు ఒకదేనా అని చెప్తారు, మనం ఒకదేనా అని చెప్పగలుగుతాం. ఆ సాక్ష్యాన్ని మనం కాపాడుకుందాం. హల్లెలూయా. మంచిది. ఈరోజు ఈ వాగ్దానాన్ని మనం అందరం కలిసి ఇర్మియా గ్రంథములో నుండి, జెరమియా చాప్టర్ 18, ఇర్మియా గ్రంథములో నుండి 18వ అధ్యాయం 6వ వచనం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనం. జెరమియా చాప్టర్ 18 verse 6. అందరం బైబిల్ తెరుద్దాం. చదువుని అయ్యా. ఇశ్రాయేలీల వారులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారులారా, మీరు నా చేతిలో ఉన్నారు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను పట్టుకో, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుమో. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుమో. ఘోర పాపిని నేను తండ్రి, పాపము విలో పడేయుంటేనే. ఘోర పాపిని నేను తండ్రి, పాపము విలో పడేయుంటేనే. లేవనెత్తుమో, శుద్ధి చేయుమో, పొందనేమో నీదు ప్రేమను. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, 9వ నెల మొదటి దినం, మొదటి గడియ, మొదటి క్షణములో మొట్టమొదటిగా మా నోట్లో నుంచి పరిశుద్ధుడు 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 అనే మాటను పలికే భాగ్యాన్ని ఇచ్చావు. సృష్టికర్తవైన నీవు మా పాప శాప దోషాల కొరకు శిలువ మరణాన్ని భరించిన మా తండ్రివైన మా ప్రభు పరిశుద్ధాత్మ దేవుడా, ఈ నెలంతా మమ్మల్ని అందరినీ నీ చేతిలో ఉంచుకుంటాను అని మాట్లాడిన నీ వాగ్దానాన్ని మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింప చెయ్యండి. యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
సిస్టర్స్ కొంచెం డల్ అయిపోతున్నారే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సెప్టెంబర్ నెల నేనంటాను ఎప్పుడు కూడా బిడ్డ లావణ్య సాక్ష్యం చెప్పాల్సి ఉంది. అవకాశం ఉంటే రేపు ఉదయం చెప్తారు. కానీ నా భారము నా బాధ నాకుంది. ఎక్కువ లేట్ అయితే మీరు ఏమైపోతారు, రేపు పని చేయకుండా నిద్రమత్తులు అలసిపోతారని వెళ్ళిపోతారని నా బాధ నాకుంది. కాబట్టి ఎవరికి సాక్ష్యాలు ఇవ్వకుండా నేనే త్వరగా ముగించుదామని నేనున్నాను. 6వ వచనం ఏంటంటే బిడ్డ, 18వ అధ్యాయం. ఇశ్రాయేలు వారలారా, ఈ అబ్బా మీరు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, 10th క్లాస్, ఆయన స్కూల్ ఫస్ట్. రామునితో కపివరుడు ఎట్లా అన్నట్లుగా కాకుండా రామునితో కపివరుడు ఇట్లనెను. అదే మాటను ఒకళ్ళు చదువుతున్న రామునితో కాదు, రామునితో కపివరుడు అనకుండా తోక కలిపితే తోక అవుతుంది. అలా చదువు, కుమ్మరి అనకూడదు. అక్కడ కరెక్ట్గా ఉంది కదా. అది ఈ కుమ్మరి మంటికి చేసినట్లు. ప్రైజ్ ది లార్డ్. ఇద్దరికి అర్థమైనట్టుంది వాక్యం. పైన మీరు వచనాలను చదివితే 18వ అధ్యాయం మొదటి నుంచి, యెహోవా యొద్ద నుండి ఇర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు, లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ చేస్తాను అన్నాడు. అందుకే మందిరానికి రావాలని ఇంట్లో చేయడం కొన్ని మాటలు. ఎందుకు మందిరానికి రావాలంటే చీమల యొద్దకు వెళ్ళమంటాడు, కొమ్మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటాడు, వెళ్ళాలి మనం. చేపలను చూడమంటాడు, పురుగులను చూడమంటాడు, ఆకాశాన్ని చూడు, అక్కడికి వెళ్ళి చూపిస్తాను అంటాడు. బయటికి రమ్మంటాడు, నక్షత్రాలు చూపిస్తున్నాను. ఇంట్లో ఉండి కూడా నక్షత్రాలు చూపెడతారు. యేసయ్యమ్మ దేవుడేమో బయటకు వచ్చి నక్షత్రాలు చూపెట్టాడు. కొంతమంది ఇంట్లో ఉండే నక్షత్రాలను చూపెట్టేటోళ్ళు కూడా ఉన్నారు. అట్లేమి లేరని అనట్లేదు. కానీ ఆయన అక్కడికి రమ్మంటే మనం అడగపోవాలి. కుమ్మరు వాని ఇంటికి వెళ్ళు అన్నాడు. అక్కడ నీతో మాట్లాడతాను అన్నాడు. ప్రభువు కొన్ని విషయాల్లో, కొన్ని సమయాలలో, కొన్ని స్థలాలలో ఆయన మనతో మాట్లాడతాడు. దేవుడు ఏ అనుభవం ఇస్తే ఆ అనుభవాన్ని మనం నేర్చుకోవాలి. నేను కుమ్మరి వాని ఇంటికి వెళ్ళను, నేను బంగారం దగ్గరికి వెళ్తానంటే ఎట్లా? ప్రభువు చెప్పాడు, దేవుడు చెప్పాడు, ఇర్మీయా నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్మునైనా, అక్కడ నా మాటలు నీకో ఇశ్రాయేలీల ప్రజలను గురించిన ఒక చక్కని అవగాహన. ఇక వాళ్ళు రిలీజ్ అవ్వబోతున్నారు, వారు విడుదల కాబోతున్నారు, వాళ్ళు సంవత్సరాలు అయిపోబోతున్న సమయంలో దేవుని వాక్కు ఇర్మీయా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న సందర్భ సహితమైన వాక్ అది. ఏమంటున్నారు? ఈ కుమ్మరి వానికి 6వ వచనం, వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచున్నాడు, జిగట మన్నుతో చేయుచున్న కుండ, మళ్ళీ నువ్వు కపివారి అనుకున్నా అంటున్నావు, తోకే కుండ వాని చేతిలో నుండి విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా దానితో మరి ఒక కుండను
ప్రైజ్ ది లార్డ్. అది కొన్ని మనం దృశ్యరూపకంగా కొన్ని చూడాలి మనం. అందుకోసమే మీకు తెలియని గొప్ప కార్యాలు ఏంటంటే, మీరు అనుకుంటున్నారు నిజంగా ఏదో కొన్నిసార్లు మీరు నవ్వుతుంటారు, కొన్నిసార్లు బాధపడుతున్నారు, కొన్ని సందర్భాల్లో సంతోషిస్తారు. ఇక్కడ మీరు ఇటుక పనులు చేస్తున్నారా, అవి మీ కుటుంబాలకు చాలా దీవెనకరంగా ఉంటాయి. కొమ్మరివాని ఇంటికి వెళితే చర్చి దగ్గరికి వెళ్తే అక్కడ మాట్లాడ్డా దేవుడు? చర్చిలో పని చేస్తుంటే ఇటుక జారి పడుతుంటే మళ్ళీ ఎత్తుకోవా? గంప జారి పడితే మళ్ళీ ఎత్తుకోవా? మట్టి జారి పడితే మళ్ళీ ఎత్తట్లేదా? ఇవన్నీ మనం గమనించాలి. ఏదో ఊరికనే మనం పనులు చేస్తూ వెళ్ళిపోతాం. తరాల వరకు ఈ దీవెన మీ కుటుంబ పిల్లల వరకు ఉంటుంది. మీరు అనుకుంటున్నారు కానీ నిజం చెప్తున్నాను. ఇర్మియాకు తెలివి నేర్పించటానికి, ఇర్మియాకు జ్ఞానం నేర్పించటానికి, ఇర్మియాకు భక్తి నేర్పించటానికి, ఇర్మియాకు దేవుని మీద విశ్వాసాన్ని పెంచటానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్ళమని చెప్పలేదు. ఒక ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళమని చెప్పలేదు. ఒక ఇంటర్నేషనల్గా ఉంటున్న ఒక ఉద్యోగానికి వెళ్ళమని చెప్పలేదు ఆయన. ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళమనలేదు. ఒక ఐఏఎస్ ఐపీఎస్కి వెళ్ళమని చెప్పలేదు. ఏ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళమన్నాడు ఇర్మియా నేర్చుకోవటానికి? చెప్పండి అమ్మ, త్వరగా ముగించుతా. ఏ ఇన్స్టిట్యూషన్? ఇర్మియా నేర్చుకోవటానికి. కుమ్మరు అంటే ఏమొస్తుంది? ఏమొస్తుంది అక్కడ అనుకుంటాం మనం. తీబాకండి. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో 6వ వచనంలో ఎక్కడ పోమన్నాడు? లేచి ఎక్కడికి వెళ్ళమన్నాడు? అక్కడ కూడా నేర్చుకునే ఉన్నాడు. సీమల దగ్గర కూడా నేర్చుకుని ఉన్నాయి మనుషుడు. మేము చదువుకున్న రోజుల్లో 3160 రకాల సీమలు ఉన్నట్టు ఉన్నాయి. సంథింగ్ రకాలు, సీమల రకాలు. మరి ఇంకేమైనా ఇప్పుడు ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన విద్య, మన జ్ఞానం అంతా కూడా దేవుని మాటలకు లోబడితే చాలు. వెళ్ళమంటే వెళ్ళాడు అంతే. వెళ్ళినాక ఆయన ఏం చేస్తున్నాడు? కుమ్మరాతను చెప్పాలి. సారె మీద ఏం చేస్తున్నాడో పని చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటుండగా జిగటి మట్టితో చేయుచున్న కుండ చేతులు ఏమైపోయిందంటే ఇది ఇడిపోతుంది. కొన్ని సందర్భాల్లో అట్లా విడిపోతాయి. చెయ్యి జారిపోతుంది, విడిపోతుంది. అందుకు వెళ్ళమన్నాడు ఇర్మియా. ఒక ఎగ్జాంపుల్కి వెళ్ళమన్నాడు. అక్కడ జ్ఞానం నేర్చుకోవటానికి వెళ్ళమన్నాడు. జారి పడితే జారిపోయిన కాడ నుంచి విడిపోయిన కాడ విడిపోగా ఆ జిగట మన్నును మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా, తన ఇష్టమైనట్లుగా, తన యొక్క ఆలోచన ప్రకారంగా తనకు ఏ విధంగా ఆకర్షణీయముగా, అందముగా, ఉపయోగకరంగా ఉంటుందో దానితో మరి ఒక కుండను చేసెను. చూసారా? ఒక కుమ్మరే తన సార మీద తిప్పుతూ ఉన్న ఆ మట్టి తన ఆకారంలోనికి అది తిరుగుతూ, నేను చూశాను మన కుక్కట్పల్లిలో అప్పుడు
మన సంఘం ప్రారంభించినప్పుడు 10 కుటుంబాలు కుండలు చేసే ఆ గొప్ప సామాజిక వర్గానికి సంబంధించిన వారు వచ్చేవారు. వారు నాకు చూపించారు అప్పుడు కుక్కడిపల్లిలో ఉండి, అయ్యా మా భర్తగా చేసే కుండలు సారే చూద్దురు కానీ రండి అంటే, అయ్యో దేవుని వాక్యంలో మీరున్నారమ్మా, మీ గురించి చరిత్ర ఉందని చెప్తే కొన్ని కుటుంబాలు రక్షణ పొంది బాప్తీసం తీసుకున్నారు. మా గురించి ప్రభు గ్రంథంలో రాయబడ్డదా? అన్ని కులాలకు సంబంధించిన వాక్యము పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకిచ్చాడు. అన్ని కులాలు. సరే, ఇది మన సబ్జెక్ట్ కాదు, కానీ అటువంటి కుమ్మరి ఆయన ఇష్టం వచ్చిన ఆకారంలో చేస్తుంటే అదేమైపోతుంది, కింద విడిపోతుంది. నేను ఉండను అంటుంది సారె మీద. అది ఉంటే ఏం చేయాలి? గిర్ర గిర్రని గర్ర గర్ర అని తిరగాలి అది. అందుకోసం ఈ సంఘం నుంచి కొంతమంది పోతారు తిరగక. గిర్ర గిర్ర ఎవరు తిరుగుతారు? గర్ర గర్రని తిరగక అది చాలా ముందు స్లోగా తిరుగుతూ ఉంటాయి. ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే గమనించుకోవచ్చు. మీకు స్లోగా తిరుగుతూ ఉంటా తిరుగుతూ ఉంటుంటే ఇంకా అది మంచిగా పైకి వస్తుంది. తనకి ఇష్టం అసలు ఎట్లా ఆనిస్తే చాలు దాని యొక్క షేప్ మారిపోతుంది, దాని ఆకారం మారిపోతే. ఎన్ని రకాలు ఇప్పుడు ఎండాకాలంలో చూడండి కొండలు ఎప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి. ఎన్ని రకాల కొండలు, కూజా కొండలని పెద్ద ఇంత గోన లెక్క ఉంటుంది. మన చర్చీలు ఉండేది, మరి పడేసారో ఉందో తెలియదు. పెద్ద కొండ ఉందంట, ఒక మోడల్ లెక్క ఉంటుంది. కొన్ని ఇటు మూతి పెట్టి ఇటు నీళ్ళు వస్తాయి. ఆ సార మీద ఉంటే ఏ ఆకారంలో ఉండాలంటే ఆ ఆకారంలో ఆయన తిప్పుతూ ఉంటాడు. అయితే కొన్నిసార్లు జారి పడేస్తుంది, తప్పిపోతే మరల తీసుకొచ్చి దాన్ని అక్కడే ఉంచుతాడు తప్ప ఇది పాడైపోయింది కదా పనికిరాని దాన్ని ఉంచడంట. మరలా తీసుకొచ్చి దాన్ని సార మీద తిప్పుతూ ఉంటాడు. మరలా అంతకన్నా గొప్ప ఆకారం వచ్చేటట్లుగా దాన్ని తిప్పుతాడంట. ఇర్మియా ఒక కుమ్మరే తనకిష్టం వచ్చినట్లుగా తన చేతిలో ఆ యొక్క కుండను తనకిష్టం ఆకారంలో చేస్తున్నాడే. నా చేతిలో మీరుంటే మీరు ఎటువంటి ఆకారాలుగా నేను చెయ్యలేనా అని నెల దేవుడు నాకు వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన చేయలేడా? ఆయన చేయటానికి సమర్థుడు. ఆయన చేతిలో ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఆయన చేతిలో నుండే జారిపోతాం. మరలా అక్కడే పడి ఉంటే మరలా ఆయన తీసుకొస్తాడు. 38 సంవత్సరాల నుంచి ఒకడు ఉన్నాడు అక్కడే ఉండడు. ఆయన రావాలా, నేను లేవాలా, అంతే. రావాలా, లేవాలి. భార్య రాలే, భర్త ఏమైండని కూడా తెలియలే అసలు. 38 సంవత్సరాలు ఎట్లు కూడా ఉంటున్నారా చూడు భూలోకం. జబ్బు వచ్చి ఆడ పడిపోతే 38 సంవత్సరాలు ఏమి తిన్నాడో, ఎక్కడ వండుకున్నాడు, ఏంటని భార్య కూడా గమనించలేదు. ఏంది బాబు అని ఒక్కళ్ళు మాట్లాడలే. ఆయన అనుకున్నాడు నన్ను ఎవరు చూడట్లే, చూసినా చూడనట్టుకు వెళ్ళిపోతున్నాడు. అక్కడే పడి ఉండడు కోనేరు దగ్గరే. ఎన్ని సంవత్సరాలు అంటమ్మా? ఉండాలి నువ్వు అట్లా. దొల్లొద్దు, దొర్లిపోవద్దు. అటు పడిన చోట కూర్చో, దొర్లిపోవద్దు. ఆయన వచ్చి లేపుతాడు నిన్ను, ఆయన చేతిలోకి ఎత్తుకుంటాడు నిన్ను. 38 సంవత్సరాల నా మట్టి గడ్డ అక్కడే ఉంది. వచ్చాడు వేసే, ఏం బాబు ఏంటి నీ సంగతి ఏంది, అసలు నీ చరిత్ర ఏందని. వాస్తవానికి ఆయనకు జబ్బు లేదు, ఒక్కటే జబ్బు, సోమరితనం జబ్బు.
భార్యలు కూడా భర్తలను చాలా ఇష్టపడతారు, కానీ పనికి పోకుండా ఇంట్లో వండుకుంటే సచ్చి చికాకు పడిద్ది ప్రతి భార్య. ఎందుకంటే ఆయన కూర్చొని ఉండడం, ఉండిలల్లి ఏదో గిల్లుతూ ఉంటాడు, గిచ్చుతూ ఉంటాడు, గోగుతూ ఉంటాడు, దురద పెడతాడు, పల్లీలు ఆపమంటాడు, పునుగులు చేయమంటాడు, బోండాలు చేయమంటాడు, ఇంకేవో చేయమంటాడు. కూర్చున్న చోట కూడా ఆ పోను గెలుగుతాడు, ఈ పోను గెలుగుతాడు, ఆ ఇల్లు గెలుగుతాడు, అది పడేస్తాడు, ఇది పడేస్తాడు, చికాకు పెట్టేస్తాడు, బట్టలు తీస్తే సరిగా పెట్టడం రాదు. అందుకోసం నువ్వు పోయి ఆ డ్యూటీకి వెళ్ళిపో అంటాడు. ఓటీలోనే చేసుకుని ఇంటికి రాబాకంటాడు. ఇక ఈ 38 సంవత్సరాలు పండుకున్న వ్యక్తి జబ్బు ఏంటంటే, బాబు ఇక్కడ ఎందుకు పండుకుంటావు, ఇంట్లో కరెంటు దండకు కాదు, ఫ్యాను కోనేరు దగ్గర పండుకో, చల్లటి గాలి, ఏసీ ఉంటుంది, 10 మంది వస్తుంటారు పోతుంటారు, వాళ్ళని చూసుకుంటాను, నువ్వు బాగుపడు. నువ్వు లేకపోయినా ఇల్లు గడిపిస్తా నేను, పో. ఆడికి హాయిగా అనిపించింది. అక్కడ కూడా కొంతమందికి భార్యతో పోరు పడలేక పని లేకపోయినా బయటికి వెళ్తాడు, మా ఫ్రెండ్ పిలుస్తున్నాడు అని. పని ఏం ఉండదు, కూరగాయలకు పోతున్నా అంటాడు. ఇంట్లో ఉండడు, సెలవు అయినా కానీ ఉన్నేదిగా ఈమె, ఏమున్నేదో ఆయన ఉన్నాడు. ఇట్లా ఆయన పోయి 38 సంవత్సరాలు ఉంటే కనీసం ఒక్కరోజు వచ్చి పలకరించిందే, ఎట్లున్నావయ్యా, ఏంటి, ఏం తింటున్నావు, ఏడ పండుకున్నావు, ఆగంగా ఏడన్నావు నువ్వు, 1 సంవత్సరమా 2 సంవత్సరాల, 38 సంవత్సరాలైన ఆయన వంతు, ఆయన అడ్రస్ కనుక్కలు ఆడ పడేసి వచ్చింది అంతే. ఏం హాయిగా ఉంది, పో, పేడా పోయిందిరా, దరిద్రం పోయిందిరా. నా తండ్రి మంచివాడు, మన ప్రభువు మంచివాడు. ఎవరు వచ్చినా రాకపోయినా అందరూ వెళ్తున్నారు, మళ్ళీ కోనేరు దగ్గరికి అందరికి వెళ్తున్నారు. పాపం కనికరం పంపింది, ప్రభా స్వప్న కనికరించింది, ఏమైంది అంటాడు, ఆగంగా తిరుగుతాడని. అని అలా వెళ్ళిపోయాడు. అందరూ వస్తున్నారు పోతున్నారు, ఎక్కడే దొరకట్లేదు. వారి వారి బాధలు, వారి వారి వ్యాధులు, వారి వారి రోగాలు, వారి వారి సమస్యలు, వారి వారి శోధనలో, వారికున్న ఇబ్బందుల నుంచి స్వస్థత పొందుకోవాలని ఆ కోనేట్లో దేవదూత వచ్చి ఎప్పుడు నీళ్ళను కదిలించేస్తుందో అప్పుడు నేను వెళ్ళిపోవాలని ఎవరికి వారే ముందుంటే ఈయన హాయిగా పండుకున్నాడు. అందరూ బాగుపడి తిరిగి వస్తుంటే కొంతమంది, మనకు కూడా రేపు ఆదివారం చూడండి, మనం అందరం పోతుంటే కొంతమంది చర్చికి వస్తారు, మనం కానుకలు వేస్తుంటే వస్తారు, కొంతమంది తింటుంటే వస్తారు. వీళ్ళకి ఏం కలగదు, అది వాళ్ళు అనుకుంటున్నారు మేము వచ్చినాం, ఏం జరగదు అది. అప్పుడు అందరూ వెళ్తుంటే ఈయన పోయి, అందరూ పోయి దేవదూత అంత కదిలించినాక ఎదురుకొస్తుంటే ఈయన పోయి అంత లోపల నీళ్ళు కదిలించి అందరూ స్వస్థత పొందుకొని వస్తున్నారు. ఏమి లాభం? అప్పుడు 38 కాదు, ఈ 78 ఆయన కదలనట్టుకున్నాడని యేసయ్య ఆయన మీద కనికరాడు వచ్చేసి, ఏంటి బాబు నీ సంగతి ఏంటంటే, అయ్యా నా సంగతి, నాకు జబ్బు లేదు, నాకు వ్యాధి లేదు, నాకు రోగం లేదు. మా ఇంట్లో నేను ఇట్లా పండుకుంటే నా భార్య ఒప్పుకోవట్లేదు. ఈ స్వామురోడా నువ్వు ఎందుకు పండుతూ పోయి కోనేడు దగ్గర చాలామంది పండుకుంటున్నారు, కోనేడు దగ్గర పరుపిచ్చి పంపించింది, పండుకో అని చెప్పేసింది, పండుకున్నాను. మరి ఇప్పుడు ఏమనుకుంటున్నావు, పోవాలనుకుంటున్నావు అంటే, అవునయ్యా నేను కూడా బాగుపడాలనుకున్నా. పోలే నీ పరుపెత్తుకొని, ఏమి ప్రార్థన చేయలే ఆయన, కొబ్బరి నూనె డబ్బాలు ఇవ్వలేదు ఆయన, అరటి పండ్లు ఇలా, యాపిల్ పండ్లు తింటే బాగవుతుంది, ఏమి ఇవ్వలే. అసలు నువ్వు స్వస్థ బాగుపడాలనుకుంటున్నావా, అసలు ఇంటికి వెళ్ళాలనుకుంటున్నావు, వెళ్ళాలని ఉందగానయ్యా, మరి భార్య ఏమంటుందో అని. ఏమందలే, నీ పరుపు వచ్చేటప్పుడు భార్య ఎత్తుకొని వచ్చింది, ఇప్పుడు నువ్వే ఎత్తుకొని పో, ఎవరు మొయ్యరు ఇక్కడ, లే పరుపు ఎత్తుకొని పోను. పరుపు ఎత్తుకొని పోయింది, మళ్ళీ ఎత్తుకోకపోతే అక్కడ పరుపెత్తుదో ఏదో. అర్థమైందా? దేవుని చేతిలో నీవు నేనుంటే చాలు, దేవుడు మనల పైకి లేవనెత్తుతాడు. 6వ వచనం అదే కదా, చదవండి గట్టిగా మంచిగా స్పష్టంగా.
ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లుగా పడిపోతే, రాలిపోతే, జారిపోతే, తిరగబడిపోతే, పడిపోతే, సార మీద నుంచి దూకిపోతుంటే, ఈ కుమ్మరి వాడి మట్టికి చేసినట్లుగా నేను మీకు చేయలేనా? మీరు పడిపోయి దుర్మార్గులై, దుష్టులై, పాపులై, అభిచారులై, మోసగాళ్ళైపోయి, వ్యతిరేకతలైపోయి ఉంటే నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్యం. ఇది మెయిన్, ఇది వాక్యం. జిగట మన్ను కుమ్మర చేతిలో ఎలాగైతే ఎప్పుడైతే ఉంటుందో, ఇశ్రాయేలు వారులారా, మీరు నా చేతిలో ఉన్నారు. హల్లెలూయా. దేవుని చేతిలో ఉన్నాం మనం. దేవుని చేతిలో ఉన్నాం. అందుకోసమే యెషయా గ్రంథంలో అంటాడు, కొంతమంది అక్కడ ఇశ్రాయేలు ప్రజలు అడిగారు, మేము నిజంగా నీ చేతిలో ఉన్నామా, నీ కాలు కింద ఉన్నామా, నీ తల కింద ఉన్నామంటే ప్రభువు చెప్తాడు వాళ్ళకి. యెషయా గ్రంథం తీయండి నాన్న, 54వ అధ్యాయం. యెషయా గ్రంథంలో నుండి చూడము అమ్మా, 49 క్షమించి. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 16వ వచనం. ఐసయా 49:16. వాళ్ళు అంటున్నారు, మేము ఎక్కడున్నామో, శ్రమల పాలయ్యామో, కష్టాల పాలయ్యామో, నిందల పాలయ్యామో, యెహోవా మమ్మల్ని విడిచిపెట్టాడో, యెహోవా మమ్మల్ని మరిచిపోయాడో, అసలు ఎవరిని కూడా కరుణించట్లేదు అని అందరూ అనుకుంటుంటే 16వ వచనంలో అంటున్నాడు ఆయన, చూడుమో నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నానో, నీ ప్రాకారములో నిత్యము నా ఎదుటనున్నవి. ప్రభుకి స్తోత్ర. ఎక్కడున్నామంట మనం? అమ్మా, దేవుని యొక్క అరచేతిలోనే ఉన్నాం మనం. ఆయన చేతిలో ఉంటే చాలు, ఆయన చేతిలో ఉంటే చాలు. మనం ఎవ్వరూ మనల్ని సంహరించలేడు. మీకు ఆ మాటకి చెప్పాలంటే నీకు ఒక మాట గుర్తుకు చేస్తాను. వాళ్ళ తీస్తే తీసుకోండి, లేకపోతే లేదు. కానీ దానియేలు గ్రంథంలో నుండి 3వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు. దానియేలు చాప్టర్ 3:15 అంటాడు ఆయన, షద్రకు, మేషకు, అబేద్నెగోలు గురించి నెబుకద్నెజరు రాజు అంటాడు. వాళ్ళని ఆయన ప్రతిమకు చేపిస్తే వీళ్ళు మొక్కరు తినరు. షద్రకు, మేషకు, అబేద్నెగోలు ఆ రోజు నుంచి జరిగింది ప్రతిముఖలు మొక్కటం. ఈ రోజు కాదు, లేదు ఆడంబరాలు చేస్తున్నారు ఈరోజు. షద్రకు, మేషకు, అబేద్నెగోలను మొక్కమని చెప్పారు. వాళ్ళు ఏం చేశారు? మనందరికీ తెలిసిన చరిత్రే కదా. వాళ్ళు మొక్కలేదు. మొక్కకపోతే వాళ్ళని బెదిరిస్తున్నాడు. మీరు కూడా ధైర్యంగా ఉండండి, విశ్వాసంతో నిలబడండి, పరిశుద్ధులుగా ఉండండి, నీతిమంతులుగా ఉండండి, యథార్థపరులుగా ఉండండి. ఏ కీడు మనకు రాదు దేవుడు ఉన్నంత వరకు. ఆయన చేతిలో ఉన్నాం మనం. మా సమ్మప్ప అయితే ట్రాక్టర్లే పెడతాడు. ఒక ట్రాక్టర్ బాగుపడలేయాలి ఆయనకి. బొమ్మలకి మేమేం మొక్కుతున్నాం అయ్యా, ట్రాక్టర్లే కదా. మైకులు కూడా అడిగారు నన్ను, సౌండ్ బాక్సులు అడిగారు. అంత పెద్ద ట్రాక్టర్ మీద ఆ బొమ్మను తీసుకెళ్తుంటే ఎంత శాపం వస్తుంది అనుకుంటావు? ఎంతో దోషం ఉంటుంది మన ఇంటి మీదకి.
ట్రాక్టరే పని చేయకుండా ట్రాక్టర్కు వచ్చిన దానికంటే డబల్ రిపేర్కి పెట్టారు. మీకు తెలియదు అది ఎందుకు ఈ ట్రాక్టర్ ఇట్లా లోపం వస్తుంది. ఆయనకు తెలియదు. ఈరోజు ఆమె తెలిస్తే దేవుని కృప. అసలు చూడొద్దు మొక్కొద్దంటే నువ్వు ఊరేగింపుకి ఎట్లా పోతావు? పంచర్ అవుతుంది. ఒకసారి ఆ కొండు ఊడిపోయింది. ఇవన్నీ మనకు తెలియలే. తండ్రికి మహిమ కలుగనగాక. ఆయన అంటాడు 15వ వచనంలో చదివినప్పుడు, షద్రకు మేషకు అబేద్నెగో ఈ రోజున ఈ అగ్నిగుండం నుంచి మాత్రమే కాదు, నా చేతిలో నుండి విడిపించగలిగిన వాడు ఎవడుండో చూస్తానంటాడు. అదే కదా రాజేష్ బ్రదర్. 15వ వచనమేనా 16 ఉందా? 15 చెప్పండి. నా చేతిలో నుండి మిమ్మలను విడిపించగలిగిన లేడా దేవుడు? హల్లెలూయా. ఆయన చేతిలో నుండి కాదు, మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో నుంచి కూడా మన తండ్రి వాళ్ళని రక్షించాడు. ఆనాడు రక్షించిన దేవుడు ఈనాడు నేటికి రేపట కూడా రక్షించగలిగిన సమర్థుడైన నీవు నేను ప్రభువు కొరకు నిలబడు. నువ్వు అసలు ఆయన చేతిలోకి రావాలి. వెంటనే ఆయన చేతిలోనికి రా, మన జీవితాల్లో నిలబెట్టగలుగుతాడు. ఆయన అంటాడు, ఒక రాజుకు అంటాడు, నా చేతుల్లో నుండి విడిపించగల దేవుడు. అంటే వీళ్ళకి అసలు దేవుడు ఉన్నాడా లేడా అన్న సంగతే తెలియదు. బొమ్మలకు చేసుకోవటం, బొట్లు పెట్టుకోవటం, బోనాలు పెట్టుకోవటం. ఆ రోజు నుంచి నెబుకద్నెజరు రాజులు దేవుడు ఉంటే తర్వాత ఆయన మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, షద్రకు మేషకు అబేద్నెగోల దేవుడే దేవుడు సర్వలోకానికి అనౌన్స్ చేసి పెట్టేశారు. ఆయనే దేవుడు. ఆయన తప్ప ఇంకెవరైనా పూజిత తుచ్చనీయులుగా వారి కుటుంబాలు అయిపోతేనే ఆయన అనౌన్స్ చేశాడు. ఆయన సామ్రాజ్యములో ఒక అన్యజనుడు దేవుని ఎరగని వాడు అంత గొప్పగా సర్వలోకానికి దేవుడు అని అంటే, బలభద్రాపురం దైవజనుడు ఆయన అంటాడు, విజయప్రసాద్ రెడ్డి గారు, మీ దేవుడు మీకు గొప్ప, మా దేవుడు మాకు గొప్ప. అదేందిరా బాబు? షద్రకు మేషకు అబేద్నెగోల దేవుడే దేవుడని రోషం కలిగి పౌరుషం కలిగి నిజ దేవుణ్ణి గుర్తించలేని నెబుకద్నెజరు రాజే దానియేలు దేవుడని చెప్పితే, మీ దేవుడు మీకు, మా దేవుడు మాకు అంటవా? ఏం ప్రసంగం చేస్తున్నావయ్యా బాబు నువ్వు? ఏం బతుకు తెరువు కొరకు వచ్చినవా సేవకి? ఎవరిని ప్రైజ్ చేసుకోవటానికి వచ్చావు? ఎవరి గొప్పతనాలను వెల్లడించడానికి వచ్చావు? యువతులకు రానవసరం ఏముంది అసలు నీకు? దర్యావేశు రాజు అంటాడు, దానియేలు దేవుడే దేవుడా, మాదీయుల యొక్కయో పారసికుల యొక్క శాసనాన్ని కొట్టివేసి దానియేలు దేవుడే దేవుడని రాసి పెట్టండి అని శాసనాన్ని పెట్టాడు. 120 సంస్థానాలు, 127 సంస్థానాలకి దానియేలు దేవుడే దేవుడని చెప్పారు. ఉత్తరప్రదేశ్లోను, ఛత్తీస్గఢ్లో, జార్ఖండ్లో, బీహార్లో, మన యొక్క ఆంధ్ర, తెలంగాణలో కూడా ఎంతోమంది ప్రభువుని నమ్ముకొని ఆ మాటను, వాళ్ళ దేవుని మాటను, ఆ పేరును ఉచ్చరించలేకపోయినప్పటికీ కూడా వాళ్ళు మరణించారు, హతసాక్షులైపోయారు. గత సంవత్సరంలో మణిపూర్లో క్రీస్తు కొరకు, క్రీస్తు నామమును బట్టి
హతసాక్షులైన నా ప్రియమైన తల్లులు, అక్కలు, చెల్లెమ్మలు రోడ్ల మీద మహాభయంకరమైన మరణానికి ఆహుతి అయిపోయారు. అటువంటి వారు సైతం ఆ మాట అనలేకపోయారు. నువ్వు అనగలిగావు. భక్తి కొరకు భక్తి కాదయ్యా. సావైనా రేవైనా ప్రభువే సర్వలోకానికి దేవుడైనా ఆయన ఒక్కడే దేవుడు, మరొక దేవుడు లేడు లోకంలో. యేసుక్రీస్తు ఒక్కడే లోకరక్షకుడో, జగద్రక్షకుడో, పాపల రక్షకుడో, నిజ రక్షకుడో. ఆయన ఒక్కడే మానవాళి పాపాల కొరకు సర్వలోక పాప పరిహారం, రక్త ప్రోక్షణం అవశ్యం, తదు రక్తం పరమాత్మ పుణ్యదాన బలియాగమైపోయిన ఏకైక దేవుడు నజరేయుడైన యేసు ఒక్కడే. ఇది సువార్త కలిగిన దైవ లక్ష్యం కలిగిన దైవజనుడు. వాళ్ళకొక దేవుడు, వీళ్ళకొక దేవుడు అంటే నువ్వెందుకు వచ్చినావు? క్రీస్తులో నీకు రాని అవసరం ఏముంది? క్రీస్తు పేరు చెప్పుకొని బతికే బ్రతుకులా ఇవి. ఒక అన్యజనుడైన రాజు చెప్తున్నాడు, ఎవరినైతే చంపేస్తానని 7 అంతలుగా అగ్నిగుండాన్ని రెట్టింపు చేసిన వ్యక్తి తన ప్రతిమకు, తన ప్రత్యేకంగా చేయించుకున్న ప్రతిమకు మొక్కలేని వారికి శాపాన్ని, శిక్షను విధించి 7 అంతలుగా చేస్తే, 7 రెట్లు చేస్తే వాళ్ళు చావటానికని సిద్ధంగా జస్ట్ ఎట్లా అనిపోతే వెళ్ళిపోతారు. వాళ్ళ ఎట్లా నోటితో కాదు వెళ్ళిపోతారు. దానికి కూడా ఒప్పుకోలే, చేతులు జోడించడానికి కూడా ఒప్పుకోలేదు. అదే కాలంలో ఒక ముసలాయన ఉన్నాడు, మొర్దెకై. ఆమానికి తల వంచట్లేదు, తల దించట్లేదు. గేటు మీద వస్తుంటే కూర్చొని లేవాల్సిన వ్యక్తి లేవలేకుండాందుకే ఘోరమైన మరణ శిక్షను విధించాడు ఆమాను. మరణ శిక్ష కూడా ఇష్టపడ్డాడు మొర్దెకై. తన దేవుణ్ణి, తన జనాంగాన్ని ఎంత మాత్రం తప్పుదోవ పట్టించే బోధన కానీ కార్యాలను జరిగించలేదు. నా ప్రియమైన దైవజనుడా విజయప్రసాద్ రెడ్డి గారి రాత్రి మీకు ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. మీ మాటలో మరలా క్రాంతి గారి దగ్గరికి వెళ్ళి వెనక్కి తీసుకుంటే ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీ కుటుంబాన్ని దీవిస్తాడు, మీ పరిచర్యను అంచెలంచెలుగా వర్ధిల్లింప చేస్తాడు. లేకపోతే మీ ముగింపు ప్రారంభమైంది. దేవుడు మిమ్మల్ని కరుణించునుగాక. 450 మంది ఒకవైపు ఉంటే ఏలియా ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. దేవుడు అంటే నీకు ఇష్టం వచ్చినట్టుగా, నాకు ఇష్టం వచ్చినట్టుగా, ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారికి బోధించటం కాదు. ఉన్నది ఉన్నట్లుగా బోధించాలి. సర్వలోకానికి దేవుడైనా, సర్వ సమాజానికి దేవుడైనా ఆయన దేవుడైన, సర్వయుగాలకు దేవుడైన 450 మందికి ఒక్కొక్క ముక్కను చీల్చుకున్న ఏలియా మాంసము దొరకకుండా ఉండేటట్లుగా 2 తలంపుల మధ్య ఉండొద్దు అన్నాడు. ఇశ్రాయేలీల మధ్య రోషం కలిగి, ఎందుకు మీరు 2 తలంపుల మధ్య ఉన్నారు? బయలుదేవలతో అయితే బయలు అని చెప్ప, యెహోవా దేవుడైతే యెహోవా దేవుడు అని చెప్పు. మీకు దేవుడైనా మాకు దేవుడైనట్టు అదేంటే అసలు? నువ్వు యెజబేలు లెక్కలో ఉన్నవా 450 మందిలో? ఏంది ఇది? బయలా దేవుడు? సజీవుడైన దేవుడా దేవుడు? ఎవరు దేవుడు? 2 తలంపుల మధ్య ఉండొద్దు నువ్వు. బయలుదేవుడితో అయితే వెళ్ళు, యెహోవా దేవుడైతే కమ్ దిస్ సైడ్ అన్నాడు అంతే. యెహోషువ అన్నాడు. అసలు ఏం వాక్యం మనకు తెలుస్తుందని మనము ప్రగల్భాలు పలుకుతున్నాం. వాక్యము ఏమి జ్ఞానం నేర్పిస్తున్నాం మనం సమాజానికి, ఏమి సర్వసత్యాన్ని ప్రకటిస్తున్నావు సమాజానికి. నీవు యెహోషువ అన్నాడు,
దైవజనుడైన మోషే అమ్మటెళ్ళి బాత్రూమ్కి వెళితే బకెట్లు పట్టుకొని నీళ్లు పట్టుకొని ప్రార్థన నేర్చుకున్న యెహోషువ అన్నాడు, మీరు ఎవరిని పూజిస్తారో వారిని పూజించుకోండి, నేనును నా ఇంటి వారు మాత్రం మేము నమ్మిన దేవుడు యెహోవా ఆయనను మాత్రమే మేము సేవిస్తాం. అది ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి, క్లారిటీ. ఏ అహంకారంతో మనం వాక్యాన్ని సతికిలబడేటట్లుగా సజీవం లేకుండా జీవం లేనట్టుగా మాట్లాడుతున్నాం మనం. మేన్ యెహోషువ అన్నాడు, మీరు ఎవరిని పోయి నాకు తెలియదయ్యా, మీ ఇష్టం అన్నాడు. నేను మాత్రం నా కుటుంబం నా దేవుడైన సర్వలోకానికి సజీవుడు సృష్టికర్త అయిన ఒక వ్యభిచారముతో పట్టబడిన స్త్రీ, యోహాను సువార్త 4వ అధ్యాయం లాంటిది సమరయ స్త్రీ అంటదయ్యా. వాళ్ళు ఊరిలోకి వెళ్ళి అందరూ వెలివేశారు, వ్యభిచారం చేత ఉన్న అమ్మాయిని వెలివేస్తే సమరయులుగా, కులం తక్కువ వారిగా, జాతి తక్కువగా, చదువు లేని వారిగా, పరిస్థితులన్నీ తారుమారుగా వ్యతిరేకంగా ఉన్న ఒక వ్యవస్థలో నుండి, ఒక సామాజిక వర్గంలో నుండి వెలివేయబడిన ఒక వ్యక్తి అంటది, యేసు ప్రభుతో మాట్లాడిన తరువాత, యేసు ప్రభుని గ్రహించిన తరువాత, యేసు ప్రభు యొక్క రక్షణ పొందిన తర్వాత, యేసు ప్రభుతో ఆ యొక్క యాకోబు బావి దగ్గర మిట్ట మధ్యాహ్నం మాట్లాడిన తరువాత, ఆమె బ్రతుకును, ఆమె జీవితాన్ని ఆయన చెప్పిన తరువాత వారు ఊర్లోకి వచ్చి అంటుంది, ఇక మీరు మాకేమి యేసుని గురించి చెప్పని అవసరం లేదు, ఆయన లోకరక్షకుడు. నువ్వు చెప్పలేవా లోకరక్షకుడు ఆయనని? పాపాత్మురాలైన ఒక స్త్రీ, వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ. యోహాను సువార్త 4వ అధ్యాయం చదువుకోండి. మీరు మాకేం చెప్పని అవసరం లేదు, మేము ఆయన గురించి విన్నాము. ఆయన ఎవరంట? నిజముగా చెప్పాలి, అందరం చదువుతాం. నిజముగా చెప్పాలి, చెప్పాలి, చెప్పాలి అందరం. చదవండి ఒకరాది. ఆయన మాటలో క్రైస్తలా చూసారా, చూసారా? ఆయన మాటలో నువ్వు వినలేదు కాబట్టి లోకరక్షకుడు అనలేకపోతున్నావు. ఆయన మాటలో ఒక పాపాత్మురాలైన స్త్రీ విన్నది. అందుకు ఆమె అంటుంది, ఆమె స్టేట్మెంట్ ఇస్తుంది ఏంటంటే, ఈయన నిజముగా లోకరక్షకుడని. క్రైస్తలాడు వ్యభిచారం కలిగిన స్త్రీ, పట్టబడిన సమరయ స్త్రీ వచ్చి ప్రభు మాటల గురించి ఏమో చెబుతుంటే ఆ గ్రామస్తులు ఇన్ని వారు అంటారు, ఇక చాలు నువ్వు చెప్పింది మాకు, నువ్వు విన్నదేదో, చచ్చిందేదో, చూసిందేదో, మెసేజ్ చూసావు కదా, నీలో నుండి వచ్చిన సత్యం ఏనే నిజముగా లోకరక్షకుడని ఆమె చెప్పిన మాటలు వినిన సమాజం చెప్పింది. ఈరోజు నువ్వేం చెప్తున్నావు నాయన? యేసుప్రభు పేరు చెప్పుకొని స్పాన్సర్స్, యేసుప్రభు పేరు చెప్పుకొని అనేక మంది డబ్బు సంపాదనకు అయిపోతున్నారు తప్ప, ఈయన నిజముగా లోకరక్షకుడని నీ మాటలు విని వారు నీ సంఘస్థులు చెప్పాలి. నీవే చెప్పలేకపోతే నా సంఘస్థులు ఇంకేం చెప్తారు వీళ్ళు? కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభు కొరకు నువ్వు నిలబడాలి, ప్రభు కొరకు నిలబడాలి. నువ్వు ప్రభు కొరకు మనం నిలబడాలి. ఆయన అంటాడు నెబుకద్నెజరు, నా చేతిలో నుండి మిమ్మలను లేడా? ఆయనే చెప్పాడుగా, మరలా లేడా అన్నాడు, ఆయనే మరలా చెప్పాడు. హల్లెలూయా! మన దేవుడు గొప్పవాడు. నువ్వు భయపడబాక బిడ్డ, నువ్వు దిగులు చెందబాక నా ప్రియ తల్లి, చెల్లి, అక్క,
యవన బిడ్డలారా, తండ్రులారా, అన్నలారా, తమ్ముళ్ళారా, మీరు భయపడద్దు. మన దేవుడే లోకానికి సర్వలోక రక్షకుడు, సందేహం లేదు. ఇంకొక దేవుడు లేడు, ఇంకొక దైవం లేదు. ఆయన మాత్రమే సర్వ సృష్టికి కర్త అయి ఉన్నాడు. ఆయన మాత్రమే ఉన్నాడు. నీవేమాత్రము సందేహపడబాకు. ఎవరి మాటలో విని నీ జీవితాన్ని అటు ఇటుగా గోల్మాల్ చేసుకోబా. ఆయనే దేవుడు. కాబట్టి ఆయన చేతిలో ఉంటే చాలు నీవు నేను. ఆయన ఇష్టానుసారంగా మనల్ని నడిపిస్తాడు, మనల్ని దీవిస్తాడు. ఆయన చేతిలో ఉంటే చాలు. ఆయన చేతిలో ఉంటే చాలు. ఆయన చేతిలో ఉంటే చాలు. ఇర్మియా కుమ్మరి తన చేతిలో ఉన్న మట్టికి చేసినట్లుగా నేను మీకు చేయలేనయ్యా. ఎంత ప్రేమ కలిగిన మాటలు ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఆయన చేతిలో ఉంటే ఆయన ఇష్టానుసారంగా మనల్ని, ఆయన ఆకారం, ఆయన ఎట్లా చేయాలనుకున్నా అలా చేసేస్తాడు. జారిపోతున్నా కానీ మరొక్కసారి ఆయన లేవనెత్తుతాడు, పట్టుకుంటాడు. ఎన్నిసార్లు జారిపోయినా మన జీవితాలను ఆయన పట్టుకుంటున్నాడు. ఆయన చేతిలో ఉండు. వాళ్ళు అంటున్నారు, మాకేమి దేవుడు చేయలేదు, మమ్మల్ని మరిచిపోయాడు దేవుడు, మమ్మల్ని విడిచిపెట్టాడు దేవుడు, మాకు అసలు ఏమి జరగట్లేదు దేవుడు అని కొంతమంది అలా ఏడ్చారంట. యెషయా గ్రంథంలో మనం 49 ఎందాక 16 చదివిన 14, 15 నుంచి మనం చదివినప్పుడు అక్కడ మీకు దొరికిద్ది ఆ మాట. వాళ్ళు అయిపోతే అప్పుడు అంటున్నాడు, ఇటు చూడండి, ఇటు చూడండి, ఎక్కడున్నారు మీరు, ఎక్కడున్నారు మీరు, ఎక్కడున్నారు మీరు. ఏ సమస్య, ఏ శోధన, ఏ ఇరుకు, ఏ ఇబ్బంది, ఏ అపాయం వచ్చినా వెంటనే నా తండ్రి అర్ర చేతుల్లో నేను చెక్కబడున్నాను. నాకే అపాయము, ఏ కేడు, ఏ ప్రమాదం, ఏ తెగులు, ఏ దోషం, ఏ పాపం, ఏ శాపమా రాదు నా మీద. కన్ను ధైర్యంగా ఉండాలి. సెప్టెంబర్ నెల అంతా. కొంతమంది అంటారు, నీ సంగతి చూస్తే నా చేతులు చెక్కవ అంటారు. చెక్కిస్తాడు ఆయన. 27 సంవత్సరాల నుంచి కుక్కడపల్లి ప్రజలు నన్ను చిక్కించుకోవాలని చూస్తున్నారు. చిక్కనీట్లా ఆయన. నేను ఎవరి చేతులు ఉన్నా, నువ్వెవరి చేతులు ఉన్నా, మరి చిక్కిస్తాడా నేను? మరి చిక్కిస్తాడా? కొంతమంది భార్య భర్తలు ప్రభా అనుకుంటాడు, నా చేతికి చిక్కాల బిడ్డ అనుకుంటాడు. ఆయన చిక్కాలనుకున్నప్పుడల్లా ఈయన పోయి ఆమె చేతిలోనే చిక్కుతాడు. ఎప్పుడు అనుకోవద్దు అట్లా. అసలు ఆదివారం అయి ఉంటే మీకు ఆ నవ్వులు అవన్నీ మంచిగా చూసేటోళ్ళు మీరు. భర్త భార్య చిక్కాలని అనుకుంటే భార్య చేతిలోనే భర్త చిక్కుతుడు. ఎప్పటికి 3 సార్లు చిక్కినవి ఇంక చాలు, ఇక చిక్కబోక ఆమెకి, ఇంక చాలొద్దు. ఒక్కోసారి భార్య అనుకుంటుంది, నాకు చిక్కడ సూత్తా అని అంటే మళ్ళీ అంటది ఏమే, ఓరే బాబో నువ్వు చెక్కో దొరకవరని ఏమే పేరు పెట్టేస్తుంది. నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా ప్రార్థనతో నువ్వు నిలబడి దేవుని కొరకుంటే ఎవరి చేతిలో చిక్కనీయడో ఆయన చేతుల్లోనే మనం ఉంచుతాడు. హల్లెలూయా. చిక్కినట్లుగా అనిపిస్తాం కదా, ఆయన చిక్కనీడు ఎవరి చేతికి అనిపిస్తే కొన్ని అమ్మా అయిపోయింది నా పనిగా, అయిపోయింది, ఇంక అయిపోయింది. సైదాబాద్కి అప్పుడు పేట్రపాలకి అప్పులు అయిపోయినప్పుడు అందరూ అయిపోయింది, ఆయన పని అయిపోయింది, ఇక అయిపోయింది. సొంత భార్య కూడా చేతులు ఎత్తేసింది అభినయ్. ఇప్పుడు పెద్దగా ఆటోలల్లో, బస్సులు, అదేంటే కార్లల్లో వస్తుంది. కానీ ఆయన లేకపోతే నీకు ఎక్కడిదమ్మా దిక్కు? అప్పులైపోయిన ఆయనకి లాడిపోయిండు పాపం. ఆ చిన్న బిడ్డలో రాత్రి పగలు కన్నీరు కాచి రోధించి అప్పులోళ్ళు ఇంటికి వచ్చి ఆమె అంటదే, నన్ను అడిగిచ్చినవా రాజేష్ బ్రదర్ను?
నాకు తెలిసి ఇచ్చినవా నువ్వు బ్రదర్? ప్రతిభ గారు మమ్మల్ని అడిగి ఇచ్చినవా? మర్యాదకు మా ఇంటి నుంచి గేటుకి అవతల పోయినట్టు. అరే మా ఆయనే కదే తీసుకుందే, కూర్చో అని ఒక టీ ఇచ్చిన. అసలు గేటు తీయదు, ఎప్పటికే గేటు తాళ్ళు. మన చర్చి గేటు తర్వాత వాళ్ళది వేస్తారు తాళ్ళు. తీదామే అయిపోయింది అనుకున్నారు. చికెన్ రైడ్ అనుకున్నారు. చిక్కనీయలేదు ఆయన. ఎప్పటికి చిక్కనీడు ఆయన చేతిలో నువ్వు ఉంటే చాలు. అదే కృతజ్ఞత కలిగి రాత్రి అయినా పగలైనా ప్రతి ఆల్ నైట్ ప్రేయర్ క్రమం తప్పనిసరిగా నాట నుండి నేటి వరకు మందిరంలో ఆల్ నైట్ ప్రేయర్కి తప్పించకుండా ఉండే కుటుంబం. ఎన్నోసార్లు పిల్లలకు జబ్బులు వచ్చిన ఆ వెనక పండుకోబెట్టారు మందిరానికి వచ్చి. ఆల్ నైట్ ప్రేయర్ అంటే మామూలు విషయం కాదు. నువ్వు వచ్చేదో కూర్చుంటున్నావు, వెళ్ళిపోతున్నావు అనుకుంటున్నావు. దేవుని చేతిలో మనం ఉన్నాం. హల్లెలూయా. నువ్వు భయపడి ఏదొచ్చినా కానీ నేను ఎవరి చేతిలో ఉన్నాను అనుకోరా? ఎవరి చేతిలో అమ్మా? అంతే. ఏదో మన పాట కూడా బిడ్డలో పాడతారు. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వేరోమో యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వేరోమో యేసయ్యా. ఆశీర్వదించు నాయనా, వేరోమో యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా, వీరోమో యేసయ్యా. ఆశీర్వదించు యేసయ్యా. హల్లెలూయా. దేవుని చేతిలో నీ ఉండాలి. దేవుని చేతిలో మనం ఉండాలి. నెబుకద్నెజర్ చేతిలో నుండి ఆయన తప్పించడానికి మనకు ఒక దేవుడు ఉన్నాడు. ఆయన అసలు నువ్వు భయపడుతున్నావు కాబట్టి నీ కార్యాలు జరగట్లే. దేవుని మీద లోతైన అనుభవం, సావైనా మరణమైన నా దేవుడు నాకున్నాడని నిలబడు. నువ్వు నిలబడి అసలు గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. నువ్వు నిలబడలేకపోతున్నావు, చేతిలో నుండి జారిపోతున్నావు. చేతిలో నుండి జారిపోతున్నావు, ఉండలేకపోతున్నావు. కొద్దిసేపు ఆయన దగ్గర కూర్చోలేకపోతున్నావు, ఆయన సన్నిధిలో ఉండలేకపోతున్నాం. యిర్మీయాతో దేవుడు అంటున్నాడు, అయ్యా కుమ్మరి చేతిలో జగటమన్ను ఉన్నట్లుగా మీరు నా చేతిలో ఉన్నారు. మీకు భయం ఎందుకో, మీకు దిగులెందుకో? మీకు ఏదైనా అపాయం వచ్చినా, కీడు వచ్చినా, ఏదైనా ప్రమాదం వచ్చినా, ఏదైనా కళలు వచ్చినా, దర్శనాలు వచ్చినా, మొన్న ఒక ఆమె చెప్తుంది ఫోన్ చేసి, అయ్యా నా భర్త చచ్చినట్టు కళ వచ్చిందయ్యా అంది. ఓరు నాయన, ఇదేం కళ్ళమ్మా, మరి ఏం చేసినావు అమ్మా నువ్వు? నేను ఏం చేయలేయా గారు, నాకు అర్థం కాలే. అరే ఏడుస్తారు కదా జనరల్గా ఎవరైనా చస్తే. కళలో కూడా మా అమ్మ చచ్చిందని వచ్చింది, కానీ నాకు కళ వచ్చినాక 15 సంవత్సరాలు చనిపోయింది. రాత్రి అంతా ఏడ్చినాం. వాడు ఉన్నదానికంటే పోవటమే మంచిదే, కల్లో పోయిండు కానీ ఇళ్ళలో పోవట్లేదు అంటాడు. ఏం చేస్తాం మనం? కళలు వస్తే కొన్ని సందర్భాల్లో నువ్వేం భయపడదు. ఎవరి చేతిలో ఉన్నాను? ఎవరి చేతిలో ఉన్నా? ఆయన అంటున్నాడు, వాళ్ళు అంటున్నారు ఇశ్రాయేలు మమ్మల్ని దేవుడు మర్చిపోయాడు. అసలు మా ఊసే లేకుండా అందరికంటే మేము ఏనమైపోయినాం అంటున్నాం. అప్పుడు అన్నాడు, చూడు అమ్మాయి, బాయ్ చూడు ఎక్కడున్నాను, క్రైస్తల నేను ప్రతి ఉదయకాలం ఖచ్చితంగా ప్రభు సన్నిధిలో మోకరిస్తాం. చాలామంది ఇంట్లో చాప ఎప్పుడు అలాగనే వేసి ఉంటుంది. మీరు మనలో కొంతమంది తెలుసు. సతీష్ అన్న బిడ్డ లావణ్య కూడా వాళ్ళు చూశారు, కానీ వాళ్ళు మోకరించలేకపోయారు.
వాళ్ళ ఆడావిడి వాళ్ళే. నిజం. బా, ఏం ఆడావిడికి వచ్చారు పాపం. ఉన్న ఒక్కరోజు కూడా నేను మోకరిస్తారేమో అనుకున్నా సాప మీద. బా, అమ్మగారు ఉండాలయ్యా మెసేజ్లో. అక్షయ్ మాత్రం అంటే మరి వాళ్ళు మోకరించారో పాపం, పెద్దోళ్ళు మేము చూడలేదు. కానీ చిన్నపిల్లలు ఇద్దరు మాత్రం అసలు నిజంగా మీ పిల్లలకే మన పిల్లలకు నేర్పండి దేవుని బిడ్డలారా. వాళ్ళిద్దరూ లేవటంతోనే వెంటనే మోకరించటం, లేవటంతోనే. మన పిల్లలు లేవటంతోనే బాత్రూమ్లకే. స్కూల్ లేట్ అవుతుంది కదా, బస్సు పోతుంది కదా, లారీలు పోతాయి కదా, వ్యాన్లు పోతాయి కదా. నిజంగా వాళ్ళిద్దరూ లేవటంతోనే ఆ షాప్ మీద మోకరించే సంతోషం. మరి సతీష్ లావణ్య మరి మోకరించారులే, నాకు తెలీదు. సాప మీద, నేను ఇంట్లో అనట్లేదు, అట్లా మీరు ప్రేర్ చేయట్లేదు అని సాప మీద మోకరించారా? మోకరించి చెయ్యాలి. ఒక్కరు ఎత్తారుగా, సరేలే. ఎవరైతే ఒకళ్ళు ఎత్తారుగా, ఎవరైంది చెప్పనులేండి, ఇద్దరిని సస్పెన్స్లో పెట్టేస్తారు. అయితే మీకు తెలుస్తుందిలే ఎవరైంది, కానీ ఇంకా ఎందుకు చెప్పాలని. అయితే పిల్లలిద్దరూ నిజంగా తల్లిదండ్రులుగా, మరీ ముఖ్యంగా ప్రదీప్ వయసు, రాజేష్ బ్రదర్, ప్రశాంతముడు, కరుణమ్మ, ఆనందన్న, జ్యోతిమ్మలు, అను, బాలు వాళ్ళు, బేబీ, చిన్న పిల్లలు వయస్సు కలిగిన తల్లుల పేర్లు ఇప్పుడు చెప్పాను కదా నేను. ఇంకెవరైనా చిన్నపిల్లలు తల్లిదండ్రులు రానారు, దివ్య లాంటి వాళ్ళు, పృథ్వీ, లక్ష్మి, రేణుకమ్మ. మీ పిల్లలకి ఇప్పుడు చెయ్యట్లేదు అనట్లేదు, తప్పుగా భావించొద్దు నాన్న. మీరు మిమ్మల్ని బలపరుస్తున్న ఇద్దరి బిడ్డలను బట్టి వాళ్ళు లేవటంతోనే మోకరిస్తారు. ప్రార్థన చేసిన వెంటనే బైబిల్ పట్టుకుంటున్నారు. వెంటనే అసలు బైబిల్ పట్టుకున్నారు. నిజంగా వాళ్ళ అమ్మ నాన్నలు కూడా పట్టలే, తర్వాత పడుతున్నారు. కానీ వీళ్ళు లేవటంతోనే బైబిల్ ప్రార్థన చేశారు, వెంటనే ఇద్దరు బైబిల్ పట్టేశారు. ఎవరు చెప్పలే వాళ్ళకే. మన పిల్లలు, కాబోయే పిల్లలు పుట్టే తల్లులు ఉంటే ఇక్కడ నేర్చుకోండి. మనవాళ్ళు మనవరాళ్ళు ఉంటే వాళ్ళు కూడా నేర్చుకోండి. వచ్చి పిల్లలు లేచిన వెంటనే ప్రార్థన నేర్పించండి. వెంటనే ఒక అధ్యాయం, ఒక వచనం, ఒక 5 వచనాలు, ఒక సామెతల గ్రంథం 31 రోజులు ఉన్నాయి, 31 అధ్యాయాలు ఉన్నాయి. నెలకి ఒక్కొక్కటి చదివించండి పిల్లలను. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ మాటలే దేవుని చేతిలో ఉండటం అంటే, నేను కింద కూర్చున్న ప్రభు నీ చేతులు 2 పెట్టమని కాదు. అది నాకు నడుము నొప్పి వచ్చింది ప్రభు, కొద్దిసేపు నీ చేతులు పెట్టి నేను కూర్చుంటున్నా అంటాం కాదు. ఇది దేవుని చేతిలో ఉండటం ఏంటి? దైవ సన్నిధిలో ఉండాలి, వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే జీవితాలు బాగుపడవు. ప్రార్థన చేసిన వాళ్ళకి దేవుని కృప చూపిస్తాడు. ప్రార్థన చేసిన వాళ్ళకి ఆయన సహాయం దొరికింది. ప్రార్థన చేస్తేనే ఆయన కనికరం దొరికింది. మీకు తెలుసో తెలియదు, పొద్దున్న దాకా రాత్రి అంతా మేము రాత్రి 6:30 గంటల వరకు బండినా, ఉదయకాలం లేచి మీ అందరి కొరకు ప్రార్థన చేసి, ఆల్ నైట్ ప్రేయర్ కొరకు ప్రార్థన చేసి, రేపు ఆదివారం కొరకు ప్రార్థన చేసి, బైబిల్ చదువుకొని మరలా చేత కావట్లేదని మరలా పడుకున్నాం. అలాగే 6:30 వరకు రాత్రి పండుకున్నామని ప్రార్థన చేయకుండా లేవు, బైబిల్ చదవకుండా లేవు. అసలు ఇంకో మాట చెప్పాలంటే,
నా జీవితంలో ఈరోజు బైబిల్ ఇందాకటి వరకు నా పక్కన పెట్టుకున్నా. ఇన్ని సంవత్సరాలు నేను ఎప్పుడు అట్లా పక్కన పెట్టుకోలే. పరిస్థితులు అట్లయింది. ప్రతి పెట్టుకోండు. ఆయన తర్వాత ఇక నేనే. అప్పుడు ఇక్కడ పండుకున్నప్పుడు ఏమనిపించింది ఆయనకి? చదవటం, పెట్టుకోవటం. కాబట్టి ప్రార్థన గురించి ఒక మాట చదివి మనం ఇంకొక 2 రిఫరెన్స్ చదివి ముగించాం. రోమీలకు రాసిన పత్రిక చదవండి. ప్రార్థన చేయకపోతే నీకేమీ దొరకదు, ప్రార్థన చేస్తేనే కృప దొరికింది. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, రోమన్ చాప్టర్ 10. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, 10వ అధ్యాయం చదవండి. 11 నుంచా 13? చూడండి అయ్యా, 12 నుంచి చదవండి, 11 నుంచి చదవండి. ఏమనగా చూడండి రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం నుండి. పైన అన్ని వచనాలు ఉన్నాయి, మనం ముఖ్యంగా ఈ 2 వచనాలు తీసుకుంటాం. ఎందుకనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడను అస్సలు సిగ్గుపడనని లేఖనం చెప్పుచున్నది. యూదుడని గ్రీస్ దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికి ప్రభువై ఉండి. చూడండి ఈరోజు వాక్య భాగానికి, తనకు ప్రార్థన చేయువారి అందరి ఎడల కృప చూపుటకో నా తండ్రికి మహిమ కలుగునుగాక. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో దేవునికి మహిమ కలుగునుగాక. తనకు ప్రార్థన చేయువారందరి ఎడల కృప చూపుటకో దేవుడు ఏమై ఉన్నాడంట? అదే నువ్వు ప్రార్థన చేసేటప్పుడల్లా ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలి. మరి అప్పులు ఉండోళ్ళు, డబ్బులు అవసరం ఉండోళ్ళు బాగా అందరం గుర్తుపెట్టుకోవాలి. కృప చూపే కృప ఏ రూపంలో నుంచి అయినా వచ్చేస్తుంది నీకు. ఎలయనగా ప్రభు నామమును బట్టి, అది ప్రార్థన చేయువాడు ఎవడో అయ్యా, అది కాదు, అందరికీ. వెరీ గుడ్. తనకు ప్రార్థన చేయువారందరి ఎడల కృప చూపిస్తారు. ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తారో వాళ్ళ చేసిన ప్రార్థనకు దేవుడు కృప చూపిస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే సహాయం చేస్తాడు. దాని అర్థం ఏంటంటే నిన్ను ఆదుకుంటాడు. దాని అర్థం ఏంటంటే మనల్ని ఆ సమస్యలో నుండి ఒడ్డుకేసేస్తాడు. కృప చూపిస్తాడంటే అర్థం ఏంటంటే నీ ప్రార్థన, నా ప్రార్థన, మనందరి ప్రార్థన విని ఏదైతే నీవు కార్యం జరగాలని ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థనకు దేవుడు కార్యము చేయటం కొరకు నీ కృప చూపిస్తాడు. దాని అర్థం అది. అందుకోసం నువ్వు ప్రార్థన చేయాలి ఖచ్చితంగా. నేను ప్రార్థన చేయను, నా దేవునికి తెలిసే కాలు చాపుకొని హాయిగా దీన్ని పండుకుంటే నిన్న వీళ్ళు అట్లయింది. పౌలు, పరం, ఎబినేజర్ రాజు ఎంత తిన్నారు, ఇంత తిని కదలలేకపోతున్నారు. మధ్యరాత్రి 2 దాటింది. మేము అప్పటికి ఇంకా సీసీ కెమెరా ఆపలే. ఏం చేస్తున్నారు? బెడ్లు కదులుతున్నారంటే ఒకడేమో బయటికి పోతుండ్రు, ఒకడేమో అడు తిరుగుతుండ్రు, ఒకడేమో చుట్టూ తిరుగుతున్నారు. అమ్మగారు వచ్చారు. ఏంట్రా ఏమైందిరా అంటే ఎబినేజర్ రాజు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఏం చెబుతూ నాయనమ్మ, ఏం చెప్పాలి అసలు, ఏమని చెప్పాలి నీకు? అరే ఏమైంది ఎబిరు అంటే, మేము తిన్నది కిందికి పోవట్లేదు, పైకి పోవట్లే, మధ్యలో ఎంత ఇబ్బంది ఉంది ఇప్పుడు, మా బాధ ఊరికెరక, ఏమని చెప్పమంటాం అంటుంది. అది పైకి పోవట్లే, కింద. నన్ను వచ్చి అడిగింది, అయ్యా
పళ్ళుగాలి తిన్నదే పైకి పోవట్లేదంట, కిందికి పోవట్లేదు. మరి నేనేం చేయాలమ్మా? నేనేం డాక్టర్నా? అప్పుడేమన్నా హాస్పిటల్ ఉంటాయా? నీకు ఒకడు అడు తిరుగుతుండు, ఒకడు ఇడు తిరుగుతుండు. పరమజ్యోతి అయితే ఆగలేక అది వేసారు కదా మీరు, స్పీడ్ బ్రేకర్, దాని మీద నిలబడి చెయ్యి ఎత్తుతుండు. అంటే కొద్దిగా బ్యాలెన్స్ బాగా గుద్దుకోవటానికి కడుక్కు. అది కిందికి పోవట్లేదట. ఏమైందో మరి. మొత్తానికైతే తెల్లవారేటప్పటికే మన వాటర్ ట్యాంకులు నీళ్ళన్నీ అయిపోయినాయి. ఇక అది ఎటు పోయిందో వాళ్ళకే తెలియాలి. అది కిందికి పోయిందా, మోరీలోకి పోయిందా, దేవునికి వాళ్ళకే తెలియాలి. ఏం చెప్పాలి నాయనమ్మ అంటే, అప్పటికే కూల్ డ్రింకులు తాగారంట, ఐస్ క్రీములు తినడానికి స్థలం. అరే బాబు, మరి గట్టుకుంటే ఐస్ క్రీమ్ తిన, అసలు ఖాళీ ఆడితే అది కిందికి రావట్లేదు, పైకి రావట్లేదు అంట. ఎందుకు ఈ మాట చెప్పిన అర్థమవుతుంది. ప్రార్థన చేసుకో, కృప చూపిస్తాడు అంట. అది కిందికి రావాలంటే కిందికి వస్తుంది, అది పైకి పోవాలంటే పైకి వస్తుంది, అది మధ్యలో అరగాలంటే అరిగేస్తుంది. ప్రార్థన చేయువారు అందరి ఎడల కృప చూపిస్తాడు నా తండ్రి. నువ్వు ఎంత అని తిను. నిన్న అదే అంటున్నారు మళ్ళీ వీళ్ళు ముగ్గురు నన్ను, మమ్మీ డాడీ అంత తిన్నా కానీ అది కిందికి పోవాలంటే కిందికి పోతే, పైకి పోవాలంటే పైకి. ఎప్పుడు ఇట్లా రాలి. ఒకసారి పవనను అది పేరే ఉదయ్, వాళ్ళంతే తిని 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 బాగా తిన్నారు. అదే అటు ఉరుగుతున్నారు. ఏం ట్రైలు ఉరుగుతున్నారు? రాత్రి అవుతుంది. నేను తొందరగా సీసీ కెమెరా ఆపను. మీరు అందరూ వండుకున్నా, మీరు అందరు పోయినాక కూడా కెమెరాను ఉంచుతాను నేను. ఏంది రానంటే పొద్దున్న నుంచి వీళ్ళ పైకి వస్తుంది. ఇంక నాయం వీళ్ళు మధ్యలో ఆగలే. ఆ రోజు ట్యాంకు ఖాళీ అయిపోయింది. కడుక్కోవటం, తుడుచుకోవటం, నీళ్ళు పోసుకోవటం. ఏది ఏమైనా ప్రార్థన చేయువారు అందరి ఎడల ఆయన కృప చూపిస్తాడు. అందుకు ఈ మాట చెప్తున్నా. మీకు అరిగినా అరక్కపోయినా మధ్యలోనే రెడ్ లైటు ఆపి, ట్రైన్లకి సిగ్నల్ లేట్ అయినా, బస్సులకు లేట్ అయినా ప్రేయర్ చేసుకో. అలాగనే తిన్నది కిందికి రాకపోయినా, పైకి రాకపోయినా నువ్వు ప్రేయర్ చేసుకో. ప్రభువా కిందకి రమ్మను, కిందకే వస్తుంది. లేదు కొంతమంది పైకి వస్తుంది, పైకే రమ్మ. కానీ కృప చూపిస్తాడు ఏదో రకంగా. అందుకు చెప్తున్నది. నాకు అరగలేదు, చేయలేదంటే నువ్వు ప్రార్థన చేసుకోవట్లే. ప్రార్థన చేయాలి. నువ్వు చేసే ప్రార్థనకు ఖచ్చితంగా నా తండ్రి నీకు నాకు మన కృప చూపిస్తాడు. ముగింపు చెప్తున్నా మీకు. ప్రార్థన చేయాలి. నువ్వు ఏదాన్ని చెయ్యి, నువ్వు ఏ పనాన్ని చేయి. నువ్వు ప్రార్థన చేయముందు ప్రార్థన చేసి పని ప్రారంభించు. కృప చూపెట్టడం ఆయన వంతు, ప్రార్థన చేయటం మన వంతు. ప్రార్థన చేయటం మన వంతు, నా వంతు. కార్యాలు జరగవలసిందే, ఆయన చేస్తాడు. చూడండి, త్వరగా 2 వచనాలు చదివి ముగించుదాం. మొదటిది యెషయా గ్రంథంలో 43:13 వచనం చదవండి. ఐసయా 43:13. ప్రైజ్ ది లార్డ్. ఏందంటయ్యా చెప్పాలి. ఈ దినం, ఈరోజు, సెప్టెంబర్ 1 మొదలుకొనట నేనే ఆయనను, నా చేతిలో నుండి ఎవడనో లేడు. నేను కార్యం చేయక ఎవడు తిప్పేస్తాడు? ఎవడు ఆప్ చేస్తాడు? అసలు నీ కార్యం చేయాలని నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే, ఆయన కృప చూపిస్తుంటే ఎవడు ఆప్ చేస్తాడు నీ కార్యాలు? ఆయన ద్వారాలు తెరవగా ఎవరో చెప్పాలి, మూయగలరు. ఆయన మూయలేకపోతే ఎవరు తెరవగలుగుతాడు? అసలు వాక్యం నీ లోపల ఉండాలి, పని చేయాలి. ప్రార్థన, వాక్యం పని చేస్తుందంటే నువ్వు ప్రార్థన చేస్తున్నట్టు అర్థం. వాక్యం పని చేస్తుందంటే ఏంటంటే అర్థం, ప్రార్థన పని చేస్తుందంటే వాక్యం చదువుతాం. రెండింటికి ఇదే. ఒక ఆయన అంటాడు, పెద్ద ఆయన భక్తుడు అంటాడు, నేను వాక్యం బాగా చదువుతాను అంటాడు.
ఇంకొక ఆయన అంటాడంట, నేను ప్రార్థన బాగా చేస్తాను అంటాడంట. వీళ్ళిద్దరు పోయి భక్తుడు దైవజ్ఞుడు వెళ్ళారు. వెళ్ళి, ఏంటి బాబు మీ సమస్యలు ఏంటంటే, అయ్యా మాకు ఒక సమస్య వచ్చింది అని అంటే, ఏంటి నీ సమస్య అంటే, పవన్ అంటున్నాడు నేను వాక్యం బాగా చదువుతాను, నేనే గొప్పవాడిని అన్నాడంట. పక్కనున్న ప్రశాంత్ అంటున్నాడు, ఆడు గొప్పడు కాదయ్యా, నేను 24 గంటలు ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన చేసేట గొప్పవాడు అని అంటే, మరి వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నప్పుడు ధీరజ్ అన్నాడంట, అరే నీ ప్రార్థన నీ వాక్యం ఒక్కడితో ఒక్కడితో విడదీస్తే ఎవడిది గొప్ప కాదు, దీనికి ఉదాహరణ చెప్తానని చెప్పి ధీరజ్ చెప్పిండట. పెద్ద అయినా ఇదిగోండి, ఇటు చూడండి అమ్మ, ఇటు చూస్తే నా ఆన్సర్ దొరికిద్ది. నీవు బ్రతకాలి, నీవు ప్రాణంతో జీవించాలని గుర్తింపు ఏంటంటే, అన్నవా పీల్చినవా, పీల్చిన దాన్ని అట్లే ఉంచుతావా, ఉంచు కదా, మళ్ళీ ఏం చేస్తావు, వదిలినవా. బైబిల్ చదివింది పీలుస్తున్నావు పైకి, వదిలేది ఏంటంటే నీ ప్రార్థన. కాబట్టి 2 చేయాలి, నువ్వు 2 చేస్తేనే నువ్వు జీవంతో ఉన్నట్టు అని చెప్తా. ఎంత పెద్ద ఏం చెప్పిండు ధీరజ్ గారు. అరే పవను నువ్వు చదవటం గొప్ప కాదురా, అరే ప్రశాంత్ నువ్వు ప్రార్థన చేస్తేనే గొప్ప కాదురా. పోయింది ఉందా, పోయింది, ఏం కావాలా, మీకు అట్లా ఎక్సర్సైజ్ కావాలంటే ఆనందరావు డాక్టర్ గారు ఉన్నాడు, ఆయన మాట్లాడటం శతత్కొప్తే వెనక తిరగమంటే ఎటు తిప్పుతాడు, ఎట్లా అనమాటాడు. ప్రార్థన వాక్యం ఒకటి పైకి రావాలా, ఒకటి కిందికి పోవాలా, ఒకటి పైకి పోవాలా, ఒకటి కిందికి పోవాలా. ఒకవేళ ప్రార్థనే పైకి పోతే వచ్చేది వాక్యం, ఒకవేళ వాక్యం చదివేదే పైకి పోతే కిందికి వచ్చేది ప్రార్థన. ఆత్మీయుడిగా నువ్వు జీవించాలి, భక్తిపరుడుగా, పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా, దేవుని కొరకు రోషం కలిగి జీవించాలంటే కేవలం ప్రార్థన చేస్తే మాత్రం కాదు. ఆల్ నైట్ ప్రేయర్లో కేవలం బైబిల్ చదివితే కాదు, ప్రార్థన చేస్తూ బైబిల్ చదవాలి, బైబిల్ చదువుతూ. అబ్బా ఎంత ఎట్లా బాగుంటుంది అసలు. నువ్వు బైబిల్ చదివిన రోజులు హుషారు ఉంటుంది, ప్రార్థన చేస్తున్న 2 చేస్తున్న రోజులు కిందకి మీదకి ఒక్కటే అయితే ఆపుకో, కథం, బాక్స్కి ఆర్డర్ ఇవ్వాలి బోయిన పెళ్ళికి, ఒక్కటే చేస్తే 2 ఉండాలి నీకు. మనకి అప్పుడు చదువుకునేటప్పుడు సమంత రేఖల గురించి, రైలు పట్టాల గురించి ఎక్కువ ఉదాహరణ చెప్పి, అవి కలుస్తాయా, 2 మీద పోవాలా. ఒక్కదేని మీద పోతున్నట్టే పల్టీ కొట్టిద్ది బండి. నేను ఒక్కటే చదువుతున్నట్టే జీవితం బాగుపడదు. నేను రోజుకి 20 అధ్యాయాలు చదువుతున్నా కుదరదు. నేను రోజు 2 గంటలు ప్రేయర్ చేస్తానంటే కుదరదు. ప్రార్థన చేయాలి, ప్రార్థనతో పాటు బైబిల్ చదవాలి. బైబిల్ చదువుతున్నాను కదా అనుకోవద్దు, నువ్వు బైబిల్ చదువుతున్న పాటు ప్రార్థన చేయాలి. ఇంకేమనొద్దు నువ్వు భర్త ముందు, ఈ 2 అంటే చాలు, ఒక్కటే చేస్తాడు ఆయన. ఇట్లా 2కి అర్థమైపోద్ది ఈ రోజు నుంచి మనకి. చేసిన వారు 2 ఏదో ఒకటి చదువుకొని నువ్వు అట్లా వెళ్ళిపోవటం కాదు, పాస్ అవటం కాదు జీవితం. మరి అట్లే ఆగు, ఒక్క 2 నిమిషాలు ఆగరాదు. పాటలు వస్తాయిగా, పరదేశులు అని వద్దు బిడ్డ. ఆత్మీయులుగా బ్రతకాలి జీవితంలో. నువ్వేదో నడిచిపోతుందని నడిపిస్తున్నావు, రాగాల దినాల్లో వస్తనే భయంకరమైన శోధన కాలం వస్తుంది. 2 ఒక ముక్కుతో ప్రార్థన అనేది విడిచేది బైబిల్ చదువు. బైబిల్ చదివేది ఒక ముక్కు అనుకో, ప్రార్థన చేసేదే మరొక ముక్కు.
వసంతం ముందు పవన్ ఏమనాలా? ఇంక నువ్వు బైబిల్ చదివిన ప్రేయర్ చేయమని అనొద్దేగా. ధీరేజన్ సౌరీషన్ లేదు. పొద్దున పోయినాక ఏమనాలి? ధీరాస్ రే సౌరీస్ ఏందన్న అట్లా అంటున్నా? ఇది అని ఎక్సర్సైజ్ చెప్పారు అయ్యగారు. కాదురా, ప్రార్థన ఒక్కటి కాదురా, బైబిల్ కూడా చదవాలి. అట్ట చేశారు అసు అక్షయ. ప్రార్థన చేశారు, బైబిల్ చదివారు, ప్రార్థన చేశారు. ఇన్ని బుక్కులు చదువుతున్నావు రోజు. మీ అమ్మ అంటుంది 25 కిలోలు ఉంటుంది అంట, మొయ్యలేక సత్తనట. ఈ బైబిల్ ఎంత ఉంది? నీ ఇంట్లోనే ఉంటుందిగా. అన్ని బుక్కులు ఏదన్నా ఒక్క బుక్ తీసుకెళ్ళావు బడికి, ఈ స్కూల్కి. కనీసం ఇంట్లో ఉన్నదాన్ని చదవరాదు. అన్ని బుక్కులు చదువుతున్నారు, రాస్తున్నారు కదయ్యా. ఏదో స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్ నీసిగాడిది, జానసిస్, చైతన్య స్కూళ్ళు, చైతన్య టెక్నో స్కూళ్ళు. టెక్నికల్గా బతకాల ముందు ఇది. ప్రార్థన చేయువారందరి ఎడల ఆయన కృప చూపిస్తాడు. నిజంగా నువ్వు ప్రార్థన చేస్తే నా పరమ తండ్రి నీ ఎడల కృప చూపించడానికి ఐశ్వర్యవంతుడైన. కాబట్టి ఏదో 43 అధ్యాయం చదివినాక ఏంటంట, ఆయన కార్యం చేయగా ఎవరు తిప్పేస్తాడయ్యా? ఎవరు ఆపు చేస్తారు? నిజంగా నువ్వు ప్రార్థన చేస్తే ఆయన కృప చూపిస్తే ఎవరు తిప్పేస్తారు? అసలు ఎవరు ఆపు చేయగలుగుతారు చెప్పు? ఆగిందా? లోన్ ఆగిందా? చేయలేదా ప్రార్థన? దుఃఖపడలే? కన్నీరు పడలేదా? అమ్మా పడలేదా? కన్నీరు చేయలేదా? ఇలా కార్యం జరగలేదా? రేపు ఇంకెంత గొప్ప కార్యం జరగాల్సి ఉంది. ప్రైస్లా ఏం చేయాలా? లోకా గారు పొద్దున్న దాకా బైబిల్ మీద కూర్చుంటేనే సరిపోదు వ్యవహారం, అది పైకి పోయినట్టే. మళ్ళీ కిందికి రావాలంటే దాని అర్థం ఏంటి? ప్రార్థన. పొద్దున్న దాకా మోకాళ్ళ మీద ఉంటేనే కుదరదు, మళ్ళీ కిందికి రావాలి. అది అంటే బైబిల్ చదవాలి. ఒక ఆత్మీయుడు జీవింపు చేయాలి. ఆత్మీయుడు సమృద్ధిగా, సమాధానంగా, దీవెనకరంగా, తృప్తికరంగా, ఆనందకరంగా, అభివృద్ధికరంగా, అన్ని రకాల సక్సెస్ఫుల్ లైఫ్. ప్రభా, ఈ ముక్కు కాదు నేను చెప్పేది, ఆయన ముక్కు తుడుతుంది. ఇప్పుడు నేను అన్నది ప్రార్థన వాక్యం. భార్యాభర్తలు ఉండోళ్ళు, భార్య ప్రార్థన, భర్త వాక్యం అనుకోవాలి. భర్త వాక్యం, భర్త భార్య ప్రార్థన. ఒక బ్రదర్ చెప్పాను కదా, 3 పిల్లలు, ఎంత గొప్ప ధన్యుడు అయినా ఆ బిడ్డను దేవుడు దీవించను గాక. మనమేమో నెట్లకి బొట్లకి పోయి పేర్లు పెడతాం. 3 ఆడపిల్లలు ఇచ్చాడు. 3 ఆడపిల్లలకి ఏం పేర్లు పెట్టింది తెలుసా? ప్రార్థన, 2వ బిడ్డ కీర్తన, 3వ బిడ్డ ఆరాధన. ఒకసారి మన బ్లెస్డ్ టైంలోకి వాళ్ళు భోజనాలు మాకేం తెలిసేదే, ఆయన ఇచ్చారు. అందరూ సంతోషంగాను ప్రార్థన అన్నాడు. నేనన్నా ప్రార్థన చేయాలేమో అనుకున్నా. నిజం, మాకు అసలు ఆ పేర్లు వినలేదు కదా. ఇట్లా మనుషులకు పేర్లు పెడతారని మనకేం తెలుసు? ప్రార్థన అన్నాడు. సరే ప్రార్థన చేద్దామన్నా. ప్రార్థన కదా అయ్యగారు, మా అమ్మాయి పేరు ప్రార్థన. సరేలే అనుకున్నాం. కీర్తన అన్న, కీర్తన పాడదామని మేము అనుకో. అరే పాడండి రా అన్న. 2 అమ్మాయి పేరు అన్న. సరేలే రాంగు అని కేక్ కట్ చేద్దాం రాండ్రి అంటే ఆరాధన అంటే ఇక ఆరాధన స్టార్ట్ చేసినాం. మాకే కేకుకు ముందు ఇక ఆరాధన ఏమో, ఆరాధన అని పేరు ఎవరు పెట్టారు? మనకి ఇవన్నీ ఏం తెలుసు? ఎంత భాగ్యం అసలు. ఇక ప్రార్థన పిలిస్తే కుటుంబం అంతా ప్రార్థనలు కూర్చుంటారు. కీర్తన అని పిలిస్తే కుటుంబ ప్రార్థన కీర్తన పాడతారు. ఆరాధన అంటే ఇక ఆరాధన. ఇక వాళ్ళ పేర్లలో నుండి అవన్నీ గుర్తుకు తెచ్చుకునే గొప్ప భాగ్యం, గొప్ప భాగ్యం మన జీవితాల్లో. నా తండ్రికి మహిమకరంగా ఉండును గాక. ఆత్మీయులుగా వర్ధిల్లాలంటే ఖచ్చితంగా ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి. 2, ఒకటి పోయేది, ఒకటి వచ్చేది. ఇడిచేది ఒకటే, పైకి లాగేది ఒకటి. ప్రైస్లా ఆఖరి మాట, నువ్వు దేవుని చేతిలో ఉంటే ఇంకా ఎలా జీవిస్తావు? ఒక్క మాట చదివి ముగించుదాం. ప్రైస్లాడ్. హల్లెలూయా. 62వ అధ్యాయం
యెషయా గ్రంథం 62:3 దేవుని చేతిలో నీవు నేను ఉంటే. జూమ్లో ఉన్నవారు కూడా బైబిల్ తెరుద్దాం. ఆఖరి మాట దేవుని చేతిలో నిన్ను నన్ను ప్రభు ఎలాగుండాలని కోరుకుంటున్నాడు. ఒక పనికి మాలిన పాత్రగా కాదు, ఒక చెడిపోయిన పాత్రగా కాదు, ఒక నిరుపయోగం లేని పాత్రగా కాదు, ఒక తుప్పు పట్టిన పాత్రగా కాదు, ఒక విలువ లేని పాత్రగా కాదు, ఒక అవమానకరమైన పాత్రగా కాదు, అందరూ నిందించే పాత్రగా కాదు. నువ్వు దేవుని చేతిలో ఉంటే ఎలా ఉంటావు తెలుసా? యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగా జీవించదోగాక ఈ నెల అంతా. హల్లెలూయా. ఈ దినం మొదలుకొని దేవుని చేతులు ఎలా ఉంటారంట? చెప్పాలి ముగిస్తున్నా, ప్రార్థన చేస్తాను. చెప్పాలి ఎలా ఉండాలంట? బూడిద పట్టిన కిరీటం కాదు, బూసుతో పట్టిన కిరీటం కాదు, భూషణ కిరీటం. దేవుని చేతిలో ఉన్న ప్రతి కిరీటాలో తుప్పు పట్టినవి కాదు, బూసు ధూళి దుమ్ము దులుపు ఉన్న కిరీటాలు కాదు. ఎలా ఉండాలంట? భూషణ కిరీటం. దేవుని చేతిలో అలాంటి వ్యక్తులుగా దేవుడు మనల్ని చేయబోతున్నాడు. మీ ఉద్యోగాలలో భూషణ కిరీటంగా తండ్రికి మహిమ కలుగనగాక. రాజకీయ మకుటంగా ఉండాలి, టీమ్ లీడర్స్గా, మేనేజర్స్గా, గొప్ప విద్యావంతులుగా, వ్యక్తులుగా దేవుని చేతిలో నీవు ఉంటే అటువంటి అనుభవాన్ని దేవుడు మనకిస్తాడు. ఆయన చేతిలో ఉంటే ఆయనకి ఇష్టానుసారంగా దించుతాడు. కిరీటాన్ని గ్రహించండి. అసలు ఎట్లా ఉంటుంది? దగ్గ వజ్ర వైడ్యరాలతో పొదిగించబడి కిరీటం ఆడబెడతారు. యోగ్యురాలు తన పెనిమిటికి, అయోగ్యురాలు తన పెనిమిటికి చెప్పులు. కిరీటం పైన ఉంటుంది. యోగ్యురాలు అంటే భూజ. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని చేతిలో ఉంటే ఎట్లా ఉంటుంది చెప్పమ్మా? భూషణ. ఎక్కడుంటుంది కిరీటం? దేవుని చేతిలో లేకపోతే కాళ్ళ కింద ఉంటుంది. దేవుని చేతిలో ఉన్న ప్రతి బిడ్డను దేవుడు భూషణ కిరీటంగా చేస్తాడో, దేవుని చేతిలో లేకుండా ఉన్న బిడ్డను కాళ్ళ కింద చెప్పులు లెక్క అవుతారు. రాజకీయ మకుటముగా దేవుడు మనల్ని ఉంచుతాడు. ఆయన చేతుల్లో నుండి ఏదన్నా జారిపోతుంటే, ఆయన తిరిగి నిన్ను ఎత్తుకుంటుంటే, ఆయన తిరిగి తన చేతుల్లోనికి తీసుకెళ్తుంటే, ఆయన తిరిగి మరలా మనల్ని రాజకీయ మకుటంగా చేయాలనుకుంటుంటే మరలా ఆయన చేతుల్లోనికి వద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఆయన చేతుల నుంచి నువ్వు జారిపోయి ఉంటే, ఆయన చేతుల్లో నుండి నువ్వు పడిపోయి ఉంటే, ఆయన చేతుల్లో నుండి నువ్వు దూరం అయిపోతే, ఆయన చేతుల్లో నుండి నువ్వు ఎడమైపోతే, తిరిగి సెప్టెంబర్ నెలకే దేవుని చేతుల్లోనికి రమ్మంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగనగాక. ఆయన చేతుల్లో ఎలా ఉంటామంట? 62వ అధ్యాయం యెషయా గ్రంథం 3వ వచనంలో చదవండి మొత్తం. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, దేవుని చేతిలో ప్రైస్త. అలాగుండాలి మన జీవితం, మన కుటుంబాలు అలా ఉండాలి. దేవుని చేతిలో నుండి జారిపోయిన అనేకమైన కుటుంబాలు అపవాది చేతుల్లోనికి వెళ్ళిపోయాయి. పాపపు జిగటగల దొంగ ఊబిలోనికి వెళ్ళిపోయాయి. శాపగ్రస్తులైపోయారు. నీవు నేను సెప్టెంబర్ నెల అంతా ఆయన చేతుల్లోనే ఉండి, కుమ్మరవాని చేతుల్లో మట్టి ఎలాగైతే జారిపోయి మరలా తిరిగి వస్తుందో, నీవు నేను ప్రభువైన యేసులో సృష్టికర్త అయిన దేవుని చేతిలో నుండి నువ్వు జారిపోయి తప్పించబడి ఉంటే, దేవా నన్ను క్షమించని
మరలా పూర్వకాలములో ఉన్న రాజకీయ మకుటంగానో భూషణ కిరీటముగా దేవుడు సెప్టెంబర్ నెలంతా మిమ్మల్ని సిద్ధపరిచి ఆశీర్వదించునుగాక. ఎవరి చేతులు ఉండాలి? మనం ఎవరి చేతులు ఉందాం? అపవాది చేతుల్లో పడొద్దు. మనం పరిశుద్ధుడైన యేసయ్య చేతుల్లో నుందుగాక. అందరం మోకరించుదామా?